హల్లెలూయా. హల్లెలూయా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా యేసయ్యా ప్రియుడా యేసయ్యా, నా యేసయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని.
నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నాలో నీవు నీలో నేను నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా నా హృదయాశయ్యా ప్రియుడా నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. హల్లెలూయా. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. దేవా నీకే స్తుతి సూత్రాలయ్యా, పరిశుద్ధుడా నీకే స్తుతి సూత్రాలయ్యా, లోకరక్షకుడా నీకే స్తుతి సూత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఈ రాత్రి కాల సమన నీ సన్నిధిలో ఆరాధన జరుగుతుంది ప్రభువా. పాటల ద్వారా మహిమ పొందావు, ఆరాధన ద్వారా కనపరచబడ్డావు. వాక్య సందేశంలో కూడా నీ బిడ్డ బలహీనుడు, బలం లేనివాడు, అయోగ్యుడు, తెలివి లేనివాడు, తెలివి తక్కువవాడు, అయినా కూడా నీ బిడ్డని సిలువ నీ బిడ్డని కాపాడుకున్నావు, రక్షించుకున్నావు, దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు, నీ పరలోక జ్ఞానంతో నింపావు, ఈ రాత్రితో నింపి నీ సభ నిలబెట్టుకుని కాపాడు రక్షించుకున్న నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లిస్తున్నానయ్యా. ఈ సభలో నీ బిడ్డని సిలువ చోటు మరుగుపరిచి నా నోటిని బురదగా వాడుకొని సూటిగా స్పష్టంగా మాతో అందరితో కూడా మాట్లాడమని, ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చాలా చక్కని పాటలు విన్నాం. ఈ సమయంలో వాక్య సందేశం వెళ్ళిపోదాం. ఈ రాత్రి కాల్సిన దేవుడు నీతో నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తెలుసుకుందామా? రండి.
చేసావా? పైపు దీవా అపోలో కరెక్ట్ కాదు కదా దీని దానికి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ రాత్రి కాలసమున మనందరికీ కూడా ఒక చక్కని మాటను తెలియపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నా వాక్యం ఇంత శక్తివంతమైనదా? దేవుడి వాక్యం ఎంత శక్తివంతమైనదా? అవును కదండి, దేవుని మాటలు శక్తివంతమైనవే. ఆయన ఒక మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన నోటి నుంచి ఒక మాట విడుదల అయ్యిందంటే అది నెరవేరకుండా నా నోటిలోకి తిరిగి రాదు అని యెషయా గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే ఈ సమయంలో మరి దేవుడి మాటలు ఎంత శక్తివంతమైనయో తెలుసుకుందామా? రండి, పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చూడండి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీయాలి. ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం చదువమ్మా. హల్లెలూయా. లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పినడలా నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదువా? చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు మాట్లాడేది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఏమని? లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పినడలనే నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదురా. దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. యేసయ్య యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నాడు. యెహోవా తండ్రి కుమారుడు సువార్త ప్రకటిస్తుంటే నువ్వు దేవుని మాటలు దేవుని చెప్పుకుంటున్నావు ఎందుకు? నువ్వు దేవుని ఎలా అవుతావు? నువ్వు మానవు కదా, నువ్వు మరేమగలుగు కదా, మరి ఇలాంటి నువ్వు ఎందుకు నువ్వు దేవదూషణ చేస్తున్నావని అక్కడ యేసయ్యని అన్యజనులు మాట్లాడారు. దానికే దేవుడు ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఏమని? లేఖనం నిరంతరము కానేరదు కదా. దేవుడి లేఖనాల్లో నా తండ్రి లేఖనంలో రాశాడు. ఏమని? దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. తండ్రి లేఖనాల్లో ఏమైతే ఉన్నాయో, నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే లేఖనాలు రాయించాడో అవే నేను చెప్పుచున్నాను. కాబట్టి అవి నెరవేర్చడానికే నన్ను ఈ లోకానికి పంపించాడు. కాబట్టి నేను అవే ప్రకటిస్తున్నాను. మీరెందుకు దేవదూషణ అంటారు అని కింద మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి. నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మవద్దు అంటున్నాడు దేవుడు. చేసిన యెడల నా తండ్రి క్రియలు చేసిన యెడల నన్ను నమ్ముకున్నాను. తండ్రి నామమునందు తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను.
ఆనాడు 2000 సంవత్సరాల క్రితం ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆయన. చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, మోగవారిని మాట్లాడించాడు, చెవిటివారిని వినికిడి ప్రసాదించాడు, దెయ్యాల పట్టణం విడిపించాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు. 18 రకాల అద్భుతమైన కార్యాలు జరిపించాడట ఆ రోజున. ఆ యొక్క యుగంలో 2000 సంవత్సరాల క్రితం గొప్ప కార్యాలు తండ్రి నామాన్ని బట్టి అన్ని కార్యాలు చేశాను కదా, ఇవన్నీ నా తండ్రి ఆజ్ఞ లేకుండా నేను చేశానా? ఒక మానవుడు చేయగలడా? ఈ కార్యాలను మానవుడు చేయగలడా అని దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క యాజకులతో చెప్తున్నాడు, ఆ యొక్క అన్యులతో. నా తండ్రి లేఖనం నెరవేర్చడానికి నేను లోకానికి వచ్చాను. ఆ లేఖనంలో ఏమున్నాయో అవే నేను ప్రచురణ చేస్తున్నాను. నా తండ్రి నా యందు ఉన్నప్పుడు, నేను నా తండ్రి ఉన్నప్పుడే ఈ యొక్క కార్యాలు చేయగలను. నా తండ్రి నా యందు ఉన్నాడు, నేను నా తండ్రి ఎందున్నానని మీరు నమ్మగలిగితే మీరు ధన్యులు అంటున్నాడు. ఇక్కడ నమ్మకపోతే నేను ఏమీ చేయలేను అని కూడా అంటున్నాడు. మరలా ఏం చెప్తున్నాడు? 30వ వచనం, వారు మరలా ఆయనను పట్టుకున్న చూచిరి కానీ ఆయన వారి చేతులను తప్పించుకుని పోయారు. దేవుడి లేఖనాల ద్వారా ఏ రోజు పట్టబడాలో ఆయనకు తెలుసు. ఆయనగానే అప్పచెప్పుకోవాలి. ఎవరు ఆయన పట్టుకోలేరు. శిలువ యాగం చేయడానికి ఒక రోజు ఉన్న లేఖనాలు రాయించాడు. ఆ లేఖనాల ప్రకారమే నెరవేరాలని ఆ రోజున అక్కడి నుంచి ఆయన తప్పించుకెళ్ళిపోయాడు. దేవుడు తప్పించాడు. ప్రేమ తండ్రి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం తెలియపరుస్తున్నాడు ఈ మాట ద్వారా అంటే, నేను దేవుని కుమారుణ్ణి, నా తండ్రి నన్ను ఈ లోకానికి పంపించాడు. 2000 సంవత్సరాల క్రితం నేను అద్భుతమైన కార్యాలు చేశాను, ఎంతో మందికి తెలియపరిచాను. కాబట్టి మీరు కూడా నన్ను నమ్మాలి. ఈయన తండ్రి కుమారుడే, ప్రేమ యేసుక్రీస్తు వారే. ఈయనే దేవుడు, రక్షకుడు, ప్రభువు. నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తాన్ని చిందించాడు, నా కోసం శిలువ యాగం చేశాడు అని ప్రతి ఒక్కరు కూడా మీరు నమ్మాలి. నన్ను నమ్మి నా రక్తంలో కడగబడితే, పరిశుద్ధాత్మ నింపబడి రక్షణ భాగ్యం పొందగలిగితే మీరు రక్షణ పొందగలుగుతారు. నా బిడ్డలుగా అంగీకరించబడతారు. నా బిడ్డగా మీరు అంగీకరించబడితే మీ జీవితాల్లో ఎన్నో మేలు జరుగుతాయి, ఎన్నో ఉపకారాలు జరుగుతాయి, ఎన్నో సహాయాలు జరుగుతాయి. ఎందుకంటే నీ తరపున నేను తండ్రితో విజ్ఞాపన చేస్తాను. నువ్వేమైతే కోరుకున్నావో, నువ్వేమైతే ఆశపడుతున్నావో, నువ్వేమైతే చేయాలనుకుంటున్నావో, ఇవన్నీ కూడా వీడు నన్ను నమ్మాడు, వీడు నా కుమారుడే, కాబట్టి ఈ బిడ్డ తరపున నువ్వు కార్యాలు చేయాలని నీ తరపున విజ్ఞాపన చేస్తాను అంటున్నాడు తండ్రితో. నువ్వు నన్ను నమ్మకపోతే నీ జీవితంలో ఏ మేలు జరగదు, ఏ ఉపకారం నీలో జరగదు. ఖరాఖండిగా దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను తప్ప, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి చేరలేరు. నన్ను నమ్మి నా రక్షణ భాగ్యంలోకి వస్తేనే, నా బిడ్డగా మీరు అంగీకరిస్తేనే మీ జీవితంలో ఏదైనా జరుగుద్ది అంటున్నాడు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో ఎన్నో దేవునికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నాం. అనేక రకాల అక్కర్లో ఉన్నాం. అనేక వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నాం. ఇవన్నీ కూడా నెరవేరాలంటే మన కష్టాలు, మన బాధలు, మన సమస్యలు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోవాలంటే, మన వ్యాధుల నుంచి, రోగాల నుంచి మనం స్వస్థపరచబడాలంటే, మన ప్రతి ఒక్కరు కూడా తీర్చబడాలంటే దేవుని ఆశ్రయించాలి, నన్ను ఆశ్రయించాలి, నన్ను నమ్మాలి. నా కుమారుడుగా నువ్వు ఉండాలి. నా కుమారుడుగా నువ్వు ఉండాలంటే దేవుని సన్నిధికి రావాలి, రక్షణ భాగ్యం పొందాలి. నా రక్తంలో నువ్వు కడగబడాలి. నా రక్తంలో కడగబడితేనే నువ్వు నా బిడ్డగా ఉంటావు అంటున్నాడు. అంగీకరిస్తాను అంటున్నాడు. నా బిడ్డగా ఉండగలిగితేనే నీవు నిత్య జీవులకు వెళతావు. ఈ లోకంలో కూడా నీకేం కావాలి నా తండ్రి ద్వారా నేను నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. నేను చెప్తే నా తండ్రి నీ జీవితంలో ఏదైనా చేయగలడు.
నేను చెప్పకపోతే ఏది కొన్ని తండ్రి నా తండ్రి నీలో ఏమి చేయడు. ఎందుకంటే నా తండ్రి చెప్పిన బాధ్యతను నెరవేర్చే ఈ లోకానికి వచ్చి నా తండ్రి మనసు నేను దోచుకున్నాను, నా తండ్రి విషయంలో నేను గెలుపొందాను. కాబట్టి నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు. ఈ లోకంలోకి, ఈ లోకానికి, పరలోకానికి నేను సర్వాధికారం ఇచ్చాడు. నా తండ్రి చెబుతున్నాడు కదా, నా బిడ్డ ద్వారా నేను అడగాలి. యేసు క్రీస్తు నామములో అడగండి, తప్పకుండా మీ జీవితంలో నెరవేరుతాయి ఏదైనా సరే. లేఖనాలు చెబుతున్నాయి కదా, ఆ ప్రకారమే నన్నెవరైతే ఆశ్రయిస్తారో, నన్నెవరైతే కోరుకుంటారో వాళ్ళే ధన్య జీవులు, నిత్య జీవులో అడుగు పెడతారని దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఈ మాటలు అంగీకరిస్తున్నారా? దేవుని బలం ఏంటో తెలుసుకుంటున్నారా? లేఖనాలు ఎంత బలమైనయో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ లేఖనాలు నెరవేర్చాను కాబట్టి ఆ లేఖనం ద్వారా నువ్వు నడవాలి అంటున్నాడు. అలాగే ఇర్మియా అధ్యాయము 6 అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఒక చక్కని మాటను మీకు తెలియపరుస్తాను. ఇర్మియా 6వ అధ్యాయము 10వ వచనం. పాత నిబంధన విందులని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారి మాటలకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోయింది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. చూసారా దేవుడు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు ఇక్కడ? విందులని నేను ఎవరితో మాట్లాడేదను, మీరు వింటారని నేను ఎవరితో మాట్లాడాలి? సేవకుడి ద్వారా నేను మాట్లాడుతున్నాను కదా. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, నేను ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారి వింటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు. వినటానికి మీ మనసు సిద్ధపరచుకుని దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. మీ మనసు వినడానికి సిద్ధపడితే తప్పకుండా దేవుని సన్నిధికి వస్తారు. ఈ రోజున నా మాటలు వినట్లేదు అంటే మీ మనసును సిద్ధపరచుకోలా, అదే ఇక్కడ చెప్తున్నాడు. కనుక వినలేకపోయింది, మీ మనసు సిద్ధపరచుకోలేకపోవడం వల్లే నా మాటలు మీరు వినలేకపోయారు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. నాకు తెలుసు మీ మనసులు ఎలాంటివో, మీ ఆలోచన ఎలాంటివో, మీ ప్రవర్తన ఎలాంటిదో నాకు తెలుసు. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. నా మాటలు మీరు పెడచెవిని పెడతారు, వినేవారిగా ఉండరు, తృణీకరిస్తారు. నాకు అక్కర్లేదు ఆ మాటలు, నాకు అక్కర్లేదు ఆ దేవుడు, నేను వినను అని మీరు తృణీకరిస్తారని దేవుడు తెలియపరుస్తాడు ఈ మాట ద్వారా. మన హృదయాల్లో ఏమన్నా అని తెలియదండి, మనం ఎలాంటి వారమో అని తెలియదా, మన నడవడి ఎలా ఉందో అని తెలియదా, మన ప్రవర్తన ఎలా ఉందో అని తెలియదా? అన్నీ తెలుసు. హృదయాన్ని పరిశోధించేవాడు ఆయన. కాబట్టి ఈ మాటలు చెప్తున్నాడు. ఇదిగో నా బిడ్డ ద్వారా నేను 10 నెలలుగా నేను మీ అందరికీ ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నాను. ఏ ఒక్కరు కూడా వినేవారుగా లేరు, పెడచెవిని పెట్టేవారుగా ఉన్నారు. మాట్లాడుతుంది నా బిడ్డ కాదు, నేను మాట్లాడుతున్నానని ఎన్నోసార్లు మీకు తెలియపరిచాను. లేఖల ద్వారా మాట్లాడుతున్నాను, లేఖలను మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరు ఎన్నో విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. అయినా కూడా మీ మనసులు కరగట్లేదు, మీ ఆలోచన మారట్లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన మీకు లేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను, మీ హృదయాల్లో ఏముందో నాకు తెలుసు. నా మాటలు మీరు తృణీకరిస్తారు, వినరు మీరు, నాకు తెలుసు అని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, మన నడక పడక అంతా కూడా దేవుడు తెలుసు. మనలో ఏముందో కూడా అంతా తెలుసు ఆయనకి. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనతో పంచుకుంటున్నాడు దేవుడు.
ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, దేవుని మాటలు ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని వాక్యాన్ని వినాలని కుతూహలంగా ఎవరైతే ఉంటారో, దేవుని ప్రకారం నడవాలి అనే ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులు అంటున్నాడు. నా మాట ఎవరైతే ప్రచోదన పెడతారో, నా మాట ఎవరైతే అంగీకరించకుండా తన మనసును మార్చుకుంటారో వాళ్ళందరూ కూడా రేపొద్దున దానికి తగిన ఫలితం పొందుతారని కూడా దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. అలాగే కీర్తన 119, 162 వచనం చాలా చక్కని మాట మనకు తెలియపరుస్తున్నాడు దేవుడు. తీయండి లేఖనాలు. కీర్తన 119వ అధ్యాయం 162వ వచనం. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. చూసారా, ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో, దావీదు కీర్తన, దావీదు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడంటే, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. కోట్లు సంపాదించినా కూడా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించున్నాను. అంతకన్నా విలువైనది నీ మాట, కోట్లు కన్నా కూడా విలువైనది నీ మాట. నీ మాట వినగలిగితే ఆ కోట్లు కూడా ఎందుకు పనికి రావు. ఎందుకంటే అవన్నీ నీలోనే నిమిత్తమై ఉన్నాయి, అవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నాకేం కావాలో అన్ని నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నేను నీ మాటకు మాత్రమే నేను విలువిస్తాను అంటున్నాడు. నీ మాటను బట్టి నేను సంతోషిస్తాను అంటున్నాడు. కోట్లు వచ్చినా కూడా నేను సంతోషపడలేను. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, నా దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు, దాన్ని బట్టి నేను సంతోషించట్లా. నా దేవుడు తన అక్కడికి చేర్చుకున్నాడే, నా దేవుడు బట్టి సంతోషిస్తున్నాను. ఆయన మాటలు బట్టి సంతోషిస్తున్నాను, ఆయన మాటలు బట్టి నేను ఆనందిస్తున్నాను. అంతేగాని నా సంతోషం, నా ఆనందం, నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన ఆ యొక్క శిరసమ్మతో నేను సంతోషపడుతున్నాం మేము. అందుకనే ఏమీ లేని అభాగ్యులుగానే బ్రతుకుతున్నాం. మా దగ్గర ఏమీ లేదు అనే వారుగానే మేము ఉంటున్నాం. ఎందుకు అంటే ఆయన మాట కన్నా ఆస్తి విలువైంది కాదు. మా సంతోషాన్ని కోరే ఇచ్చాడు మాకు అది. కానీ మాకు కావాల్సింది ఆయన ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం, ఆయన మాటకు సంతోషపడుతున్నాం. అంతేగాని అంత ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి అని సంతోషపడలా. ఇక మాకే పదవ లేదు, మేము ఎలా అయినా హ్యాపీగా బతకొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, మాకే పదవ లేదని మేము సంతోషపడలా. దేవుడిచ్చిన మాటని, ఆ మాటలు వింటూ మేము సంతోషపడుతున్నాం. చాలా చక్కని మాటలు దేవుడు మాకు తెలియపరుస్తున్నాడు. నెమ్మది సమాధానం ఇచ్చాడు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, కృప, కనికరం మాలో ప్రవేశపెట్టాడు. నీతిని, నిజాయితీని మాకు తెలియపరిచాడు. ఇంతకన్నా విలువైన ఇంక ఈ లోకంలో ఏమున్నాయండి? ఇవి లేకపోతే ఎంత డబ్బు ఉండబడి ఏం ఉపయోగం అండి? మంచితనం లేకపోతే, ప్రేమ లేకపోతే, ఆప్యాయత లేకపోతే, అనురాగం లేకపోతే, కృపా కనికరం లేకపోతే నీ దగ్గర ఎంత ఆస్తున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకు అంటే నీ పక్కకి ఎవరు రారు. వచ్చారు అంటే డబ్బులు చూసే, నిన్ను చూసి కాదు. నీ దగ్గర డబ్బులు చూసి వస్తారు నీ దగ్గరికి. అది స్వచ్ఛమైన ప్రేమ అండి? కాదు, కల్మషమైన ప్రేమ అది. మీ దగ్గర చాలా ఉంది, ఎంతో కొంత గిట్టుబాటు అయితే వస్తారు మన దగ్గరికి. అలాంటి వారు మనకు వద్దండి. దేవుడు అదే చెప్తున్నాడు, డబ్బు విషయం అయితే నా దగ్గరికి రావద్దు, కోరిక విషయం అయితే నా దగ్గరికి రావద్దు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఆశ పెట్టుకుంటే నా దగ్గరికి రావద్దు. నువ్వు నా దగ్గరికి రావాలి అంటే నన్ను కన్న తండ్రి, నన్ను సృష్టించిన తండ్రి, నన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన తండ్రి, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన తండ్రి,
నాకు జీవాన్ని ఇచ్చిన తండ్రి అని నమ్మి నా దగ్గరికి రా. అంతేగాని నేను నా తండ్రి దగ్గరికి అయితే నాకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, నేను అలా పొందాలి, ఇలా పొందాలి అనుకుంటే మాత్రం నా దగ్గర రావద్దు అంటున్నాడు దేవుడికి. అందుకే దావీదు గారు చెప్తున్నాడు, ఆయనకి అనుకోని రీతిలో అద్భుతంగా గొర్రెల కాపరి ఉండి ఆయనకి యోధా దేశానికి 40 సంవత్సరాలు పరిపాలించే అవకాశం ఇచ్చాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే నాకు అవకాశం ఇచ్చాడో ఇంకేమో నాకు అందరం దొరికింది, ఇక నాకు దేవుడు అక్కర్లేదు అల్లా, నువ్వు నాకు పెట్టిన భిక్ష అన్నాడు ఆయన. ఏమన్నాడు? నువ్వు నాకు పెట్టిన భిక్ష అది, కాబట్టి నిన్ను విడిచిపెట్టి ఒక క్షణం కూడా నేను ఉండలేను. అవన్నీ ఒక ఎత్తు అయితే నువ్వు ఒక ఎత్తు నాకు అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది కూడా మన వెంట వచ్చేది కాదు. మన వెంట వచ్చేది ఒకటే, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. ఈ లోకంలో నువ్వు ఎంత పోరాడినా, ఎంత సంపాదించినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, నువ్వెంత బంగారం నీ వంటి మీద వేసుకున్నా, నువ్వెన్ని కోట్లు సంపాదించినా కూడా మంచి అనేది లేకపోతే, ప్రేమ అనేది లేకపోతే ఒంటరి వాడివే, నువ్వు ఒంటరి దానివే అంటున్నాడు దేవుడు. ఒంటరి వాడివే, ఒంటరి దానివే అంటున్నాడు. ఈ లోకంలో ఏమీ లేకపోయినా నీ దగ్గర ప్రేమ, మంచితనం ఉందనుకో, మైహోనా నేనున్నా నీతో, నేనున్నాను, బట్ అందరూ నీతో ఉంటారు, అందరూ నీతో ఉంటారు. ఎందుకు? నీ దగ్గర ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, కృప ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది. నీ దగ్గర ఉన్నదాంతోనే సాయం చేసే మనసు నీ దగ్గర ఉంది. నీ దగ్గర ఉన్నదాంతోనే మేలు చేసే మనసు నీ దగ్గర ఉంది. కష్టాల్లో ఉంటే కన్నీరు తుడిచే మనసు నీ దగ్గర ఉంది. బాధలో ఉంటే ప్రేమను కనిపించే మనసు నీ దగ్గర ఉంది. కాబట్టి అందరూ నీకు తోడుగా ఉంటారు. దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే ఆ కోట్లాస్తి కన్నా విలువైన వాడు ఆయన, ఈ లోకానికి అధిపతి. ఆయన నీతో ఉంటే నీకే కొదవ ఉండదు. ఆయన నీతో ఉంటే ఏ కొరత ఉండదు. ఆయన నీతో ఉంటే ఏ కష్టం నీ గడప దాటదు. ఆయన నీతో ఉంటే ఏ బాధ నీ గడప దాటదు, రాదు, నీ గడపలకు రాదు. ఆయన నీతో ఉంటే ఏది కూడా నీ లోపలికి రాదు. ఇది మనం కోరుకోవాల్సి. ఈ లోకంలో ఉండగా నా తండ్రి నాతో ఉండాలి, నేను ఆయనతో ఉండాలి, ఆయన కన్నా విలువైన లోకములు ఏమీ లేవు అని ఎవరైతే నిజ దేవుని గ్రహిస్తారో, జీవం గల దేవుని గ్రహిస్తారో వాళ్ళు ధన్యులేనండి. వాళ్ళు నిజంగా కోరిస్తుండే. ఇక్కడ కాదు, పరలోక రాజ్యంలో కూడా వాళ్ళు వారసు అవుతారు. సంతోషానికి, ఆనందానికి ఆ కుటుంబంలో కొరతే ఉండదు. చాలా స్పష్టంగా లేఖనాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రేమ దేవుని. అలాగే అదే 119వ అధ్యాయంలో 14వ వచనం ముందు చూడండి, చక్కని మాట చెప్పాడు దేవుడు. లేఖనాలు వ్యర్థమైనవి కాదండి. లేఖనాలు రాయించింది ప్రభువైన యెహోవా తండ్రి, ప్రియుడు ఆయన తండ్రి రాయించాడు. ఆత్మతో నింపబడి 46,000 సంవత్సరాలు లేఖనం రాయబడింది. రోజు కాదు, సంవత్సరం కాదు, 46,000 సంవత్సరాలు ఈ లేఖనం రాయబడింది. ఈ లోకంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ గ్రంథం ఒక ఎత్తు. అవి సంవత్సరాలు రాయబడ్డాయి. అది కూడా ఒక మానవుడు ఊహించి రాయబడ్డాయి. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం ఊహించి రాయబడింది కాదు, దేవుని ఆత్మతో నింపబడి రాయబడింది. దేవుని నోటి నుంచి జాలువారిన మాటలు ఇవి. కాబట్టి మన హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. చెడుగా చూపిస్తున్నాయి, మంచిగా చూపిస్తున్నాయి. చెడుని విసర్జించమని లేఖనాలు చెబుతున్నాయి, మంచిని తీసుకోమని లేఖనాలు చెబుతున్నాయి. పాపాన్ని విడిచిపెట్టమని లేఖనాలు చెబుతున్నాయి. పాపానికి జీవితం మరణమని రోమపత్రిక
10వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంది. కాబట్టి పాపానికి జీతం మరణం, పాపం జోలికి మీరు వెళ్ళొద్దు. పాపం చేశారంటే మీరు దీర్ఘాయుష్ను కోల్పోతారు, ఎప్పుడు మరణిస్తారో మీకు తెలియదు. అదే పాపాన్ని విడిచిపెట్టగలిగితే దీర్ఘాయుష్మంతులుగా నేను ఎన్నైతే సంవత్సరాలు మీకు ఇచ్చానో అన్ని దినములు మీరు ఈ లోకంలో జీవిస్తున్నవే కాదు, ఈ లోకాన్ని ముగిసిన మరుక్షణం నిత్య జీవంలో మీరు ఉంటారని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీయండి 119వ అధ్యాయము 14వ వచనం. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని మాటలు తీసారా లేఖనాలు? పరిశుద్ధం తెచ్చారా? తీయండి 14వ వచనం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. శాసనముల మార్గములు అంటే దేవుని శాసనం. ఇదిగో ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు. నీ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ నడవడి జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ నాలుగు జాగ్రత్త. ఇవన్నీ జాగ్రత్త చేసుకోగలిగితే కోర్టు కన్నా కూడా, సర్వ సంపద కన్నా కూడా నువ్వు సంతోషిస్తావు. నువ్వు సంతోషంగా ఉన్నావు. కోర్టు ఉన్నా కూడా సంతోషంగా ఉండలేవండి. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? సర్వ సంపద దొరికినట్లు, సర్వ సంపద నీకు ఉన్నట్లు, దొరికినట్లు అంటే ఉన్నట్లే, నీ శాసన మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను, నీ మాటలను బట్టి నేను సంతోషిస్తున్నాను. దావీదు గారు చెప్తున్నాడు, నీ మాటలను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎన్ని చక్కని మాటలు చెబుతావు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో, ఎవరికి ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా మాట్లాడకూడదు, ఎన్నో విషయాలు మాకు తల్లిగా తండ్రిగా గురువుగా ఉండి ఎన్నో విషయాలు మాకు తెలియపరుస్తావు. వాటికన్నా విలువైన సిరి సంపదలు కాదు. సిరి సంపద నుండి మేము నష్టపోతాం, సిరి సంపద నుండి మేము పాడైపోతాం, సిరి సంపద నుండి దాని వల్ల మాకు ఎంతో నష్టం కలిగింది. హృదయంలో అహంకారం ఉన్నది, అహంకారం ఉన్నది, హెచ్చింపు ఉండదు మాలో. కానీ నీ మాటలే వాటి వల్ల మాకు ఎలాంటి అహంకారం ఉండదు, మాకు ఎలాంటి దేశం ఉండదు. తగ్గించుకుని బ్రతికే స్వభావం మాలో ఉంటే నీ మాటలు వినటం వల్ల, అదే డబ్బు ఉండటం వల్ల మేమందరికీ కూడా పగవారం అయిపోతాం, శత్రువులు అయిపోతాం. శత్రువు అయిపోతే ఎప్పుడు మా మీదకి మరణం ముగించుకొచ్చిందో మాకు తెలియదు. అన్ని కోట్లు ఉన్నాయి, ఏం ఉపయోగం? ఆ కోట్లు మమ్మల్ని కాపాడగలదా? ఆ కోట్లు మరణం నుంచి మమ్మల్ని నడిపించగలదా? కానీ నీ మాటలు ఉన్నాయే, నీ మాటలు బట్టి మేము మరణాన్ని కూడా జయించగలం, తప్పించుకోగలం. నువ్వే తప్పిస్తావు. నీ మాటలు మేము వినగలిగితే నువ్వే తప్పిస్తావు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్న జరిగిన ఆ యొక్క ఘోరమైన ప్రమాదం, దేవుడి బిడ్డగా బతకలిగి ఉంటే, దేవుడి మాట వినగలిగి ఉంటే ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించేవాడు. తల్లి కూతురు, ఓ పక్క అల్లుడు, ఓ పక్క మామ, ఇద్దరు అన్యాయం అయిపోయారు. యాక్తమున ఎన్ని జరుగుతున్నాయి ఈ లోకంలో, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని చూస్తున్నాం టీవీల్లో, ఎన్ని చూస్తున్నాం సెల్ ఫోన్లలో, వార్తల్లో ఎన్ని వింటున్నాం, రియల్ గా ఎన్ని చూస్తున్నాం. నిన్నటి రోజున ఒక బస్సు, ఒక లారీ ఎదురుగా గుర్తుకున్నాయి. 20 మంది స్పాట్. చూడండి, 20 మంది ఒక్క క్షణం చనిపోయారు. బస్సు లారీ ఎదురుగా గుర్తుకున్నాయి. ఏ వాళ్ళ కళ్ళు కనపడలేదా? ఇద్దరు ఎవరికి అయిపోయింది వాళ్ళ సమయం, పాపం పండిపోయింది కాబట్టి తీసేశాడండి.
పాపానికి జీతం మరణమని లేఖనం ద్వారా పదే పదే దేవుడు ప్రకటిస్తున్నాడు. దేవుని బిడ్డల ద్వారా ప్రకటిస్తున్నాడు, లేఖనం ద్వారా ప్రకటిస్తున్నాడు. అలాగే ఎన్నో విషయాలు హృదయానికి తెలియపరుస్తాడు. ఏదైనా మనం పాపం చేస్తున్నామంటే, ఏదైనా మనం చెడు మాట్లాడుతున్నామంటే హృదయం గద్దించింది. నువ్వెందుకు అన్యాయంగా బిడ్డను మాట్లాడుతున్నావు, నువ్వెందుకు అన్యాయంగా బిడ్డను మోసం చేస్తున్నావు, తప్పు. నీ హృదయం గద్దించింది. అయినా కూడా నువ్వు ఆ హృదయాన్ని అదిపట్టి మనం పాపం చేస్తున్నాం, చెడు చేస్తున్నాం, హాని చేస్తున్నాం. దేవుడు పక్కన గద్దిస్తూనే ఉంటాడు. రే తప్పు చేస్తున్నావు, రే నువ్వు పొరపాటు చేస్తున్నావురా, వెనకరా, ముందుకెళ్తే గోతులో పడతావు, వెనక్కి వచ్చేరా అని అడుగుతుంటే నేను ముందుకే వెళ్తా, నేను గోతులోనే పడతాను. అదే గోతులో పడ్డారు నిన్న అమ్మ కూతురు. చూడండి, ముసలివాడు ఆ చెరువు దగ్గర ఒక పక్క డౌన్ గా ఉంటది. రాత్రి మేము కాళేశ్వరం పర్టికులర్ గా చూసాం, చాలా డౌన్ గా ఉంటది. ఆ డౌన్ లోకి వెనక్కి రావాలని రాంగుడికి వచ్చేసారు. లారీ వాడు ఊహించుడు, ఎందుకు వస్తారు ఈ పక్కని. లారీ వాడు ఏమాత్రం తప్పులేదు, వాడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లోనే ఉన్నాడు. కానీ ఆ గోతులో తప్పుకోవాలని మెరకు వచ్చారు. ఆఖరికి వెళ్ళి ఆ గోతులోనే పడ్డారు. శాశ్వత గోతులు పడిపోయారు. ఇలా మనం ఎన్నో చేస్తున్నామండి, ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం. మనకి మనమే పోయి తీసుకుంటున్నాం, మనకి మనమే మనానికి దగ్గర అవుతున్నాం అంటున్నాడు దేవుడి వాక్యాల ద్వారా. ఇవాళ నుండి రేపు వెళ్ళిపోయే డబ్బు ఎలాంటిదండి? ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. నేను ఆ పదం వాడదలుచుకోలేదు, అందుకనే వాడట్లేదు. విత్ డాష్. డబ్బు చాలా చంచలమైనది, ఈ మాట చెప్పగలను. చాలా చంచలమైనది. ఇవాళ నీ దగ్గర ఉండొచ్చు, రేపు నా దగ్గర ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు అది శాశ్వతమైనది కాదు. నీకెన్ని కోట్లు ఉన్నా కూడా నా మాట కన్నా విలువైనది కాదు అవి. నా మాట చాలా విలువైనది. అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. నువ్వు నా మాట వినగలిగితే అవన్నీ నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. నువ్వు చేయాల్సిన ఒకటే, నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, నా లేఖన ద్వారా నువ్వు నడువు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు నువ్వు చదువు. ప్రతిరోజు నువ్వు పరిశుద్ధ గ్రంథం చదివితే ఆ మాటలు నీకు నీ హృదయానికి గుచ్చుకుంటే, నువ్వు తప్పు చేస్తుంటే లేఖనం తెలియపరిచి కళ్ళ ముందుకు వస్తుందా మాటలో. నువ్వు లేఖనం చదవకపోతే ఎప్పటికీ నీ మనసు మారదు, ఎప్పటికీ నీ ఆలోచన మారదు, ఎప్పటికీ నీ ప్రవర్తన మారదు, ఎప్పటికీ నీ నడవడి మారదు. ఆఖరికి గోతులోకి వెళ్ళిపోతావు, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అలా ఇష్టమైననే లేఖనాలు రాయించాను నేను. 2000 సంవత్సరాల క్రితమే నా బిడ్డ ద్వారా నీకు ఎన్నో విషయాలు తెలియపరిచాను. నా మాట కోసం అక్కడ ఈ లోకానికి వచ్చాడు. నా మాట నెరవేర్చడానికి అయ్యా లేఖనాల్లో ఎన్నో విషయాలు తెలియపరిచాను, పొందుపరిచాను. నా బిడ్డలకి నా సువార్త ప్రకటించు అని దేవాది దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ రోజున నన్ను కూడా పనికిరాని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, తెలివి లేని వాడిని, తెలివి తక్కువ వాడిని అయినా కూడా నన్ను ఎన్నుకుని ఆయన దీవించి ఆశీర్వదించి అభిషేకించి ఆయన పరలోక జ్ఞానంతో నన్ను నింపి, ఆయన ఏడాత్మతో నన్ను నింపి ఈ రోజున నన్ను అడ్డం పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఏం అవసరం అండి ఆయనకి? ఏం అవసరం? నువ్వు నేను ఎలా పోతే ఆయనకి ఏంటి చెప్పు? వచ్చామా, వెళ్ళిపోయామా, అక్కడ తీర్పు ఉంది అంతే. కానీ దేవుడు అలా అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదంటే నా చేతులు నేను చేసుకున్నాను, నా చేతులు నేను చేశాను బిడ్డల్ని, నా జీవనం వల్ల ఊదాను, నా బిడ్డల కోసం నా ప్రియ కుమారుని బలిచ్చాను. అయినా కూడా వీళ్ళు మారట్లేదు. ఎప్పటికి మారుతారని? వాళ్ళు మారాలి, నా పని చేయాలి. వాళ్ళు మారితే అదృష్టవంతులు, మారకపోతే నేనేమి చేయలేదు. అయితే నేను మాత్రం ఒకటి చేయగలను, ఆఖరి క్షణం వరకు ఎదురు చూసే తండ్రిగా నేను ఉంటాను, ఎదురు చూసే దేవుడిగా నేను ఉంటాను. కాబట్టి నా ప్రేమ అలాంటిది, నా ప్రేమ అలాంటిది. ఇందాక చెప్పాడు కదా ఈవినింగ్, నేను ఎవరిని కూడా
బలవంతం చేయను. నేను ఎవరిని కూడా జుట్టు పట్టుకు లాక్కు రాను. నాకు అక్కర్లా. ఎందుకు అక్కర్లేదంటే మీకు స్వేచ్ఛా జీవితాన్ని ఇచ్చాను, స్వేచ్ఛనిచ్చాను. ఒక యంత్రంలో నేను కట్టేయలేదు, యంత్రంలో నేను కట్టేయలేదు. నీకు స్వేచ్ఛనిచ్చాను కాబట్టి నేను బలవంతం లాక్కు రాలేను. నాకు అసాధ్యమైనట్టు ఏమీ లేదు. నేను తలుచుకుంటే లాక్కు రాగలను, కానీ లాక్కు రాను. ఎందుకు? నీ దృష్టిలో నేను మోసగాన్ని అయిపోతాను. స్వేచ్ఛనిచ్చా అన్నావుగా, నా ఇష్టానుసారంగా బ్రతకమన్నావుగా, మరి మధ్యలో వచ్చి నన్ను రా అంటావేంటి? ఎందుకు ఇచ్చావు మరి స్వేచ్ఛ అని అడుగుతావు నువ్వు. కాబట్టి నేను అలా చేయను. నేను ఎప్పటికీ తప్పుడోడు కాను, నేను ఎప్పటికీ మోసగాడి కాకూడదు. నీకు నువ్వై నీ మనసు మార్చుకున్న దగ్గర రాగలిగితే తప్పకుండా నేను కాపాడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ కొడుకు తప్పు చేశాడో, నీ కూతురు తప్పు చేసిందో అనుకో, నువ్వేం చేస్తావు? ముందు నువ్వు మందలిస్తావు, కొడతావు, తిడతావు, నీచిగా మాట్లాడతావు. కానీ దేవుడు అలా మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు వస్తావో ఎదురు చూసే తండ్రి ఆయన. ప్రేమను ఎప్పుడు పంచాలా ఎదురు చూసే తండ్రి ఆయన. చూడండి, లేఖనాల్లో ఒక మాట ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఒక వేశ్య పట్టుబడింది. ఆ ఊరికి పెద్దలకు పట్టుబడితే ఆ పెద్దలు యేసు దగ్గర పాదాల మీద వచ్చి పడేశారు. కానీ తనతో సంభోగం చేసిన వాడు మాత్రం వదిలేశారు. ఆ స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. తీసుకొచ్చి రాజవాడు చంపేయాలని దేవునితో అంటున్నారు యేసుతో. ఇదిగో ఇది వ్యభిచారం పని చేసింది, వ్యభిచారం చేసింది, ఏం శిక్ష విధిస్తావు దీనికి అని వాళ్ళు దేవుణ్ణి అడిగారు. ఆయన ఒక్కటే చెప్పాడు, మీలో ఏ పాపము లేదా, ఏ తప్పు చేయలేదా, ఏ నేరము చేయలేదా, అయితే వేయండి. మీ దగ్గర ఏ పాపం లేకపోతే ఆమె కొట్టి చంపేయండి అన్నాడు. అని ప్రతి ఒక్కరి పాపాలు కింద నేల మీద రాస్తున్నాడు. నువ్వే పాపం చేసావో అక్కడ వచ్చిన వాళ్ళందరి పాపాలు దేవుడికి తెలుసు. కింద రాస్తున్నాడు. ఏంటని రాస్తున్నాడు? మనం అడిగింది ఏంటంటే రాస్తున్నాడు ఏంటని మళ్ళీ చెప్పాడు. ఏ పాపం లేకపోతే వెయ్యండి, రాయి చంపేయండి ఆయన అన్నాడు. వెంటనే వాళ్ళు రాళ్ళు అక్కడ పడేసి చిన్న పెద్ద తారకం లేకుండా వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ఏమన్నాడు తెలుసా? ఆ వేసుతో తల్లి తల్లి అని సంబోధించాడు. అమ్మా, ఎవరు నేనేమి చేయలేదా? అయ్యా, ఎవరు ఏమి చేయలేదు. అయితే నేను కూడా ఏమి చేయను, నేను కూడా ఏమి అన్నా, ఇంకెప్పుడు ఆ పాపం చేయబాకు అని చెప్పి పంపించేశాడు. మరి నువ్వు నేనైతే ఈ లోకంలో ఎవరైనా సరే అనేక రకాలుగా దూషిస్తాం. సిగ్గు లేదా, లజ్జ లేదా, రోడ్డు పడ్డావు, అనేక రకాలుగా దేవుడి సేవుడిగా నేను అనలేకపోతున్నా నా మాటలు. అనేక రకాలుగా మనిషిని దూషిస్తావు, కానీ దేవుడిలా దూషించలా. ఒక వ్యభిచారిని తల్లి అని బోధించాడండి. ఆ ప్రేమ నీ దగ్గర ఉందా? అదే కోరుకున్నాడు దేవుడు. అలాంటి ప్రేమ నీ దగ్గర ఉండాలి. శత్రువులు సైతం ప్రేమించే మనసు నీకు ఉండాలంటున్నాడు. శత్రువులు సైతం ప్రేమించే మనసు నీకు ఉండాలి. లేఖనంలో మాట చెప్తాను. రోమాపత్రిక 10వ అధ్యాయము 7 వచ్చినా చూడండి, స్పష్టంగా దేవుడే మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము 7 వచ్చినాడు.
11వ వచనం చదువుతున్నాను. 11వ వచనం చదువుతున్నాను చూడండి. 10వ అధ్యాయము 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఎవరు కూడా సిగ్గుపడడు అని లేఖనాలు చెప్తున్నాయి. దేని చెప్తున్నాయి? ఏలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 10వ వచనం అండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే నీతి కలిగినట్లు దేవుని నా దేవుడిని ఒప్పుకుంటాడు. రెండోది రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటాడు. నా ప్రభు యేసుక్రీస్తు వారే, నా కన్న తండ్రి యేసుక్రీస్తే అని నోటితో ఒప్పుకొని రక్షణ పొందుతాడు. హృదయంలో కలిగింది దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, ధర్మాత్ముడు అని ఎప్పుడైతే నీ హృదయంలో కలిగిందో అప్పుడే నువ్వు నోటితో ఒప్పుకుంటావు నా ప్రభు యేసుక్రీస్తు వారి నా తండ్రి అని. అప్పటిదాకా నువ్వు ఒప్పుకోలేవు. నీ హృదయంలో ఉండాలి. ముందు నీ హృదయంలోకి రావాలి. నువ్వెన్ని సంవత్సరాలు ఈ మాటలు విన్నా కూడా నీ మనసు మారదు. ఎప్పుడు మారింది అంటే నీ హృదయంలోకి ఎప్పుడైతే ఆ మాటలు వెళ్తాయో అప్పుడు వస్తే నీ నోట్లోంచి మాటలు, అప్పుడు వస్తే నీ నోట్లోంచి ఒప్పుకోలేవు. నీ హృదయంలోకి ఎడమీయట్లేదంటే దానికి కారణం నీ హృదయంలో ముళ్ళ కంచి ఉంది. ఈ లోకం అనే పాపం నీ హృదయంలో ఉంది కాబట్టి అక్కడ ఖాళీ లేదు. హృదయంలో దేవుడి మాటకి ఖాళీ లేదు, అక్కడ స్టోరేజ్ లేదు అన్నాడు ఇక్కడ దేవుడు. నీ హృదయంలో స్టోరేజ్ లేదు కాబట్టి ఆ మాటలు హృదయంలోకి వెళ్తాలా. ఎప్పుడైతే ఆ మాటలు నీ హృదయంలోకి వెళ్తాయో, నీ హృదయంలో పాపాన్ని ఎప్పుడైతే కడిగేసుకుంటావో అప్పుడు ఆ మాటలు హృదయంలోకి వెళ్ళి నోటి నుంచి బయటకు వస్తాయి. ఏమని? నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు, నిజమైన ప్రభు నా తండ్రి యేసయ్యే. అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు, నీతిని గ్రహిస్తావు, నిజాయితీని గ్రహిస్తావు. దేవుడికి ఈ మాట చెప్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో గొప్ప మాట ఉంది చూడండి. యెషయా గ్రంథము పాత నిబంధన, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు. ఏమన్నాడు ఇక్కడ? నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరుచుతున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. చూసారా? ఓ పక్కన పొగుడుతున్నాడు, ఓ పక్కన లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు అంటే పెళ్లిళ్ళు చేస్తున్నావు, వివాహాలు చేస్తున్నావు, బిడ్డలు ఇస్తున్నావు, భూమిని నింపుతున్నావు. ఓ పక్క వారి సంతోషమును వృద్ధిపరుస్తున్నావు. పెళ్లి చేయడం వల్ల, బిడ్డలు కలగటం వల్ల వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు. పంట విస్తారంగా పండింది కదా, కోత కొయ్యాలి అనుకున్నప్పుడు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుదురు. దోపుడు సొమ్ము దోచుకుని ఎలా సంతోషిస్తారో, నువ్వు పండించిన పంట, నువ్వు ఆస్వాదించిన పంట, విస్తారంగా పండిన పంట కోత కోసే సమయంలో అంత సంతోషిస్తారు అంటున్నాడు. ఏది బెటర్? దేవుడు సంతోషంగా, దేవుడు ఆస్వాదించి ఆ పంటను విస్తారంగా పండించి కోతకాలం విస్తారంగా పండించి కోతకాలం కోసి ఇంటికి వస్తే ఆ సంతోషం వేరు. దోపుడు సొమ్ము దాచుకుని సంతోషం వేరు. నువ్వేం చెప్తాను? కష్టపడ్డాను రా, నేను 1000 మూలు కష్టపడి పంట పండించాను కాబట్టి ఈ సిరి సంబంధాలు నాకు వచ్చినాయి. అదే ఊరికి వస్తే దానికి విలువ లేదు, విలువ లేదండి.
ఒకప్పుడు నేను ఎంతో కష్టపడ్డాను, ఓ పోరాడాను, రెయ్యి పగులు నిద్ర ఆడలేకుండా 2 గంటలు నిద్రపోయి కష్టపడే రోజులు ఉన్నాయి. 2 గంటలే. కానీ నాకు అప్పుడు ఏమీ దొరకలా, సాధించలా, అనుకున్న మెట్టి ఎక్కలేకపోయా. కుటుంబానికి ఏం పర్వాలేదు, ఎవరిని చేయి చాపలా. కానీ ఆయన్ని ఆశ్రయించాను చూడు, అప్పుడే నిజమైన సంతోషం వచ్చింది. ఆయన ఆశ్రయిస్తే ఎలా ఉంటుందో కన్నులారా చూశానండి, కన్నులారా చూశాను. కానీ ఈ రోజున ఆ ఆశీర్వాదం బట్టి సంతోషపడుతున్నా, నా దేవుడు ఆశీర్వాదం బట్టి సంతోషపడుతున్నాను, మాటలు బట్టి సంతోషపడుతున్నాను. నా తండ్రి నా మీద ఎంత ప్రేమ చూపించాడు. నేనేమి కోరుకున్నానో అంతకు నాకు 100 రెట్లు ఇచ్చాడే. దీనికోసం ఇక ఓపాడని నాకు దక్కలేకపోయింది. మరి ఎవరు శక్తిమంతులు? దేవుడా మనమా? ఎవరు శక్తివంతులు? ఏమా ఎవరు? దేవాది దేవుడే శక్తివంతుడు. ఆయన జ్ఞానమే బలమైంది. నువ్వెంత పోరాడినా కూడా ఏమి కూడా నువ్వు సాధించలేవు. నువ్వు అనుకున్న మెట్టు ఎక్కలేవు. ఎక్కాలి అంటే ఆయన తోడుండాలి, ఆయన ఆశీర్వాదం ఉండాలి. అప్పుడే ఎక్కాల్సిన మెట్టు ఎక్కగలవు. ఎక్కిస్తాడు ఆయన, ఎక్కిచ్చాడు నన్ను. కానీ మీరు చూడలేదు, చూస్తారు కొద్ది రోజులు. ఆయనకి ఆయన ఎక్కిస్తేనే నాకు సంతోషం, ఆయనకి ఆయనే నన్ను బలపరిస్తేనే సంతోషం. ఉన్నది కదా నేను గబగబా మెట్లు ఎక్కలేను. ఎక్కితే జారి పడితే నేను చెప్పానా మెట్లు ఎక్కమని అంటాడు. కాబట్టి నేను ఎక్కదలుచుకోలేదు. ఆయన ఎప్పుడైతే ఎక్కమంటాడో అప్పుడు ఎక్కుతా. అప్పుడు దాకా ఎక్కేది లేదు. ఇదిగో ఇలాగే ఒక సామాన్యుడిలాగానే బతుకుతా. దేని మాటలకు విలుస్తానండి, సరెండర్ అయిపోయి ఆయన ఆశీర్వాదాన్ని కళ్ళారా చూసినప్పుడు ఇంకా ఆయన మాట వినకపోతే నేను నా అంత దౌర్భాగ్యుడు మరొకటి ఉండడు. ప్రేమ దేవుని పెట్టారా? లేఖనాలు ఏం చెప్తున్నాయి వింటున్నారా? ఏం చెప్తున్నాయి వాక్యం? ఏం చెప్తుంది లేఖనాలు? నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానం కాదు, నా తెలివితేటలు ఉండాలి, నా జ్ఞానం ఉండాలి, నా బలం ఉండాలి, నా శక్తి ఉండాలి. ఇవన్నీ తోడైతేనే నువ్వేదైనా సరే పొందగలుగుతావు, విజయాన్ని సాధించగలుగుతావు. అంతకు మించి నేను అనుకున్నావో గొప్ప బార్లా పడతావని దేవుడు స్పష్టంగా లెక్కలతో తెలియపరుస్తున్నాడు. 2 విషయాలు తెలియపరిచి ముగిస్తానండి ప్రశ్న. 2 విషయాలే. 1 తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము 3-4 వచనాల్లో అద్భుతమైన మాట ఉంది. ఒకటో తెస్సలోనికీ పత్రిక బైబిల్ తీయాలండి, ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి. 2వ అధ్యాయం 3-4 వచనాలు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యమైన దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టే వారమై బోధించుచున్నాము. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, యాజకుడు చెప్తున్నాడు. ఈ భాషలో చెప్పాలంటే బోధకుడు చెప్తున్నాడు. బోధకుడు, దేవుడు ఎంచుకున్న బోధకుడు చెప్తున్నాడండి ఇక్కడ ఈ మాటలు. ఏమని? సువార్తను అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై. మేము యోగ్యులమని దేవుడు ఎంచాడు. నేను పనికరమని నాకు తెలుసు, ఆయన దృష్టిలో ఏంటి? వీడు నాకు పనికొస్తాడు అని యోగ్యులమని ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టే వారము కాక. మనుషులు సంతోషపెట్టడానికి మేము ఇక్కడ సువార్త ప్రకటించట్లేదండి. మనుషులు సంతోషపెట్టడానికి కాదు మేము ప్రకటించేది. మన హృదయాలను పరీక్షించు దేవుడిని సంతోషపెట్టే వారమై బోధించుతున్నాము. మా దేవుడు ఏమైతే లేఖనాలు రాయించాడో ఆ లేఖనాలని నా తండ్రి వివరించమన్నాడు కనుక ఆ మాటలే వివరించి తండ్రిని సంతోషపెట్టే వారమై ఉన్నాం. ఆనాడు పౌలే చెప్తున్నాడు, ఈనాడు ఆయన బిడ్డ ప్రసాద్ చెప్తున్నాడు.
పౌలు లాంటి జీవితం జీవించాలని కోరుకుంటాను నేను. ఈ లోకంలో ఎంతో మంది సేవకులు బిడ్డల మీద ఆధారపడుతున్నారు, కానుకల మీద, చందాల మీద ఆధారపడుతున్నారు. కానీ నేను ఆధారపడాల్సింది నేను కష్టపడుతూ, నేను సంపాదిస్తూ, దేవుడి ఆశీర్వాదం పొందుతూ నేను సువార్త ప్రకటించాలి. చందాల వల్ల, కానుకల నేను చందాలతోనూ కానుకలతోనూ నా కుటుంబాన్ని పోషించుకోకూడదు. నేను సోమరిపోతుగా ఉండకూడదు. వాళ్ళ చేతులను ఆధారపడకూడదు. నా కష్టాన్ని నమ్ముకోవాలి, నా తండ్రి ఆశీర్వాదాన్ని నమ్ముకోవాలి. నా తండ్రి నాకు ఒక పని అప్పు చెప్పాడు, ఆ పని చేయడానికి నేను కష్టపడుతూ నేను నా తండ్రి సువార్తను ప్రకటించాలి. అప్పుడే నా తండ్రికి సంతోషకరం, ఆనందకరం. నా తండ్రికి కూలివాడిని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఒప్పుకుంటాను, నేను గర్వపడతాను. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది ఈ రోజున దేవుడు పెట్టిన సంఘాన్ని ఆధారపెట్టుకుని వాళ్ళ దగ్గర ఏ కాటికి ఎంత గుంజాలో అంత గుంజుతూ, ఇస్త్రీ బట్టలు అలకుండా, ఏ పని లేకుండా, ఏ పని చేయకుండా వాళ్ళనే అందరూ బ్రతుకుతున్నారు. దేవుడు నాకు అది నేర్పలా. అయ్యా, నీకు ఒక బాధ్యత అప్పచెప్పగా నా మందిరంలోనే అప్పచెప్పా. దాన్ని నువ్వు అనుసరిస్తూ, నా మాట ప్రకారం, నా ఆలోచన ప్రకారం నడుస్తూ, నేను చెప్పినట్టుగా చేయను, నీకే పదవి ఉండదు. నా మాట విను. నువ్వు ఎక్కడా కూడా దేవుని ఆధారపడతాకు. ఇచ్చారా తీసుకో, అడిగి మాత్రం తీసుకోవద్దు. వాడు మనస్ఫూర్తిగా ఇదిగో ఈ బిడ్డ ద్వారా నా దేవుడు గొప్ప కార్యం చేశాడు అని ఇస్తేనే తీసుకో. దేవుడు నాకు తెలియపరిచాడు, నేను అదే పాటిస్తున్నాను. ఎక్కడికో దేవుడు తీసుకెళ్తున్నాడు, హైదరాబాద్, చెన్నై, గుంటూరు, చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు, చాలా చోట్ల దేవుడు వాడుతున్నాడు నన్ను. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నువ్వు ఇంత ఇస్తే నేను వస్తాను ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా సంతోషంగా తీసుకుని వచ్చేస్తారు, అడిగే ప్రసక్తి లేదు. అదే నా దేవుడు నాకు నేర్పింది. కాబట్టి నేను ఇక్కడ మనుషుని సంతోషపరచడానికి నేను సువార్త ప్రకటించట్లా, నా దేవుని సంతోషపరచడానికి నేను సువార్తను ప్రకటిస్తున్నా. నాకు ఒక బాధ్యత అప్పచెప్పాడు, ఆ బాధ్యత నెరవేర్చాలి. వస్తారా దేవునికి అప్పచెబుతా, రారా అని చెప్పిన బాధ్యత నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతా. ఎన్ని సంవత్సరాలు నాకు ఈ అవకాశం ఇస్తే అన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఆఖరి క్షణం వరకు నా కంఠంలో ప్రాణం ఉన్నందుకు కూడా నా దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉంటా, ఆయన మాట చెబుతూనే ఉంటా. అదే నా పనిక. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మీద ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని ఆశ్రయించి నువ్వే సర్వం నువ్వే ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుంటారో ఆ కుటుంబానికి ఏ గొడవ ఉండదండి. ఆయనే గెలిపిస్తాడు నిన్ను, ఆయన నిన్ను గెలిపిస్తాడు. నువ్వు గెలవడం కాదు, ఆయనే గెలిపిస్తాడు నిన్ను. నీ చెయ్యి పట్టుకు నడిపిస్తాడండి. ఎన్నో విషయాలు నీకు తెలియపరుస్తాడు. నిన్ను ఆనుకుని జీవిస్తాడు, నిన్ను ఆనుకుని ఉంటాడు నీతో. ఎల్లప్పుడూ నీ చేయబడి నడిపిస్తాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన వైపు చూడటమే, ఆయన మార్పులు నడవడమే, ఆయన చెప్పినట్టు చేయటమే. నీ మనసులో ఉండాలని కాక వాటిని భూస్థాపితం చేయి. ఆయన తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు నీ మనసులో, నువ్వేం కోరుకుంటున్నావు, ఏం ఇష్టపడుతున్నావో ఆయన తెలుసు. తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన. నువ్వు అడగాల్సిన పని లేదు, నువ్వు అడగాల్సిన పని లేదు. దేహం నడుపునే కుమారుడుగా ఉండవసరం లేదు, ఆయనే ఇస్తాడు. నేను ఎప్పుడు ఏది అడగలేదు అంటే, ఎప్పుడు ఏది అడగలేదు నేను. ఇప్పటికీ కూడా నేను అడుగుతున్నాను తెలుసా, అయ్యా నీ బిడ్డలు కాపాడాలి, నీ బిడ్డలు రక్షించాలి, నాకు నీ సహాయం కావాలి. ఇదే అడుగుతున్నాను. నా కొల్లూరు గ్రామాన్ని కాపాడి చెప్పాలి. ఏ ఒక్క బిడ్డ కూడా నశింపకూడదు, అగ్నిగుండానికి వెళ్ళకూడదు. నా రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కాపాడాలి, ఏ ఒక్కరు కూడా అగ్నిగుండానికి వెళ్ళకూడదు. ఇదిగో నీ పాదాల చెంతకు వస్తున్నారే కొన్ని కోట్ల మంది, ఏ ఒక్కరు కూడా అగ్నిగుండానికి వెళ్ళకూడదు. ఈరోజు ఎంతో మంది పాదాల చెంతకు వస్తున్నారు,
నిన్ను సుఖిస్తున్నారు, నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను ప్రార్థిస్తున్నారు, చందాలిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు. కానీ వాళ్ళ హృదయం నీకు ఇవ్వటల్లా, వాళ్ళ హృదయంలో నీకు చోటు ఇవ్వటల్లా, వాళ్ళ హృదయంలో నీ వాక్యంతో నింపుకోలేకపోతున్నారు, నీ వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారయ్యా. వాళ్ళని క్షమించు. ఇదే అడుగుతా నేను, వాళ్ళని క్షమించు. నీ బిడ్డలయ్యా వాళ్ళు తెలుసు తెలుగు ఎన్నో తప్పులు చేస్తున్నారు, క్షమించు వాళ్ళని. వాళ్ళ అక్కడికి చేర్చుకో, వాళ్ళ మనసు మార్చు, వాళ్ళ ఆలోచన మార్చు, వాళ్ళ ప్రవర్తన మార్చు, వాళ్ళ నడవడం మార్చయ్యా. నువ్వు తప్ప ఎవరు కాపాడతారు? నువ్వు తప్ప ఎవరు రక్షిస్తారు నీ బిడ్డలు? నువ్వు తప్ప ఎవరు ఆదరిస్తారయ్యా? ఈ లోకంలో ఎవరు ఆదరించడం లేరు. కన్న తండ్రులు ఉండగా మరొకరు ఎందుకు ఆదరిస్తారు? కాబట్టి నువ్వే నీ బిడ్డలు కాపాడాలి. నా కొల్లు గ్రామాన్ని, నా రాష్ట్రాన్ని, నా గ్రామం, నా దేశంలో ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబాన్ని నువ్వే కాపాడాలి, నువ్వే రక్షించాలి. అనుక్షణం దేవుడితో పోరాడుతున్నాడు. నేను దేవుడితో పోరాడుతున్నా, ఈ లోకంతో పోరాటలా. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి నా దేవుడు అలాంటి వాడు, నా దేవుడు ఇలాంటి వాడు, ఆయన అలా ఇలా చెప్పట్లేదు. దేవుడితో పోరాడుతున్నాను, దేవుడి పాదాల చేతతో పోరాడుతున్నాను. మనసు మార్చేది ఆయన, మిమ్మల్ని నేను మార్చలేదు, ఏ మానవుడు మార్చలేడండి. సంఘం కట్టాలన్న ఆయనే, ఆత్మ నడిపించాలన్న ఆయనే, మనిషి వల్ల కాదు. ఏ సేవకైనా నేను సంఘాన్ని కట్టాను అంటే వాడు మోసగాడే, దేవుడిని మోసగాడికి తెలిసినట్టే. ఇన్ని వేల మంది నేను నడిపిస్తున్నానంటే అది నువ్వు పప్పులో కాలేసినట్టే. అన్ని వేల మందిని దేవుడే నడిపిస్తున్నాడు. నీకు అప్పచెప్పింది ఆయన, వాళ్ళ మనసు మార్చింది ఆయన, వాళ్ళ ఆలోచన మార్చింది ఆయన, వాళ్ళ ప్రవర్తన మార్చింది ఆయన, వాళ్ళ నడవడి మార్చింది ఆయనే. ఆయనే నీ దగ్గరికి పంపిస్తున్నాడు. జాగ్రత్త, నా బిడ్డలను జాగ్రత్తగా కాపాడు. నా లేఖనాల ద్వారా నా బిడ్డల్ని హృదయాలు నింపుకుంటున్నాడు. ప్రతిరోజు ఆహారం ఎలా తింటున్నామో లేఖనాల ద్వారా వాక్యం కూడా ఆహారం హృదయంలో నింపు. హృదయం పరిశుద్ధంగా ఉంటే వాళ్ళు పవిత్రంగా ఉంటారు. వాళ్ళ హృదయంలో పరిశుద్ధంగా ఉంటే వాళ్ళ నోరు పవిత్రంగా ఉంటది, వాళ్ళ చూపు పవిత్రంగా ఉంటది, వాళ్ళ నడవడి పవిత్రంగా ఉంటది, వాళ్ళ ఆలోచన కూడా పవిత్రంగా ఉంటది. ఏముండాలి? హృదయం పవిత్రంగా ఉండాలి. హృదయం వాక్యాన్ని చేర్చాలి. నువ్వు చెప్పే మాటలు సొంత మాటలు చెప్పద్దు, లేఖనాల్లో ఏమున్నాయో అవే చెప్పు అంటున్నాడు దేవుడు. చాలా మంది అలా చెప్పలేకపోతున్నారు, మంచి కాపరిగా ఉండలేకపోతున్నారు. మంచి కాపరిగా మంచిగా ఆ బిడ్డలకి మేత బిడ్డలని, వాక్యమైన మేత బిడ్డని సేవకులుగా ఉంటున్నారు. నేనైతే అలా ఉన్నాను, నాకు అక్కర్లేదండి. నా దేవుడు ఏం చెప్పాడు అదే ప్రకటిస్తా. ఆయన ఎప్పుడైతే ఆత్మస్తాడో, ఎప్పుడైతే సంఘాన్ని కడతాడో అప్పుడే ఆ బిడ్డలకు అన్ని రకాలుగా లేఖన ద్వారా హృదయాన్ని నింపుతా. వాళ్ళ మనసు మార్చడానికి, వాళ్ళ ఆలోచన మార్చడానికి, వాళ్ళ ప్రవర్తన మార్చడానికి, వాళ్ళ నడవ మార్చడానికి దేవుని సహకారం కోరుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. ఆయనే మాట్లాడతాడు నా నోటి ద్వారా, ఆయనే వాళ్ళు సరి చేస్తాడు, ఆయనే సక్కదిద్దుతాడు, నన్ను ఒక పాత్రగా వాడుకుంటాడు. అంతే. నువ్వు నిలబడు, నువ్వు ఓరికి నిలబడు, మై హోనా నేను చూసుకుంటాను అంటున్నాడు. నేను ఓరికి నిలబడుతున్నాను, ఓరికి నిలబడుతున్నా. నా పని ఏంటంటే ఆయన మాటలు వింటమే, ఆయన పరిశుద్ధంగా చదవటమే, అదే నా పని. కథ మీద అంతా ఆయన చేస్తున్నాడు. మరి ఎక్కడికో ఎలా వెళ్తున్నారు? వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎలా వెళ్తున్నాను? ఎలా వస్తుంది మెసేజ్లు? ఎలా వస్తున్నాయి ఫోన్ కాల్స్? దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏముందండి? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ 19వ తారీఖు రమ్మని 24 వరకు ఆహ్వానం వచ్చింది. వస్తామనుకోలేదు, రానని చెప్పాను. అంత దూరం ప్రయత్నించిన రాలేదా అంటే కాదయ్యా మీరు రావాలని ఈ రోజు 4 గంటలకు ఫోన్ చేసి చెప్పారు. వస్తానని చెప్పారు. ఎందుకంటే దేవుడు మాకు నేను ధిక్కరించకూడదు. అప్పుడే అలసిపోయావా? నేను ఇంకా వాడకం సరిగా మొదలు పెట్టలా. నేను వాడకం సరిగా మొదలు పెడితే నీకు నిద్ర ఆహారం ఉండవని దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ హృదయానికి. నిజంగానేనండి, దేవుడు వాడకం మొదలు పెడితే నిద్రాహారం కూడా ఉండవు. చాలా మంది సేవకులను చూస్తున్నాను, పరిశుద్ధాత్మ నింపుకున్న సేవకులు చాలా మంది చూస్తున్నాను. ఆహారం కూడా సమయానికి తీసుకోలేరు.
కొన్ని సమయాల్లో నేను కూడా సమయం నుంచి ఆహారం తీసుకుంటున్నాను. దేవుణ్ణి అడుగుతున్నాయో నాకు 50,000 వచ్చినాయి, సమయానికి ఆహారం తీసుకోకపోతే నేను చాలా ఇబ్బంది పడతాను. నీకేం బాధ లేదు, మహిమూన నేను ఉన్నాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అంటున్నాడు. మానవుడిగా భయం నాకు ఉంటుంది కదా, ఎందుకంటే నాకు ఒక కుటుంబం ఉంది కదా, ఆయన ఇచ్చాడు కదా, వాళ్ళకి నేను కాపలాదారుని కదా. కాపలాదారుని మాత్రమే నేను కుటుంబానికి అంతా ఆయనే జరిగిస్తున్నాడు. నేను కాదు, అంతా ఆయన జరిపిస్తున్నాడు. మనం కాపలాదారులు మాత్రమేనండి, జరిపించేది ఆయన. నేనే నా బిడ్డను చదివించా, నేనే నా బిడ్డ ఉద్యోగం తెప్పించా, నేనే నా బిడ్డ పోషించా, నేనే నా అక్కలు పట్టుకుని కష్టపడి సంపాదించా, కష్టపడి పోగు చేశా. పిచ్చోడా, కష్టపడి సంపాదించావా, కష్టపడి పోగు చేసావా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి రావాలి పిలుపు. నీకు పని దొరకాలన్నా అక్కడ కేటాయించాలి, ఒక వ్యక్తి ద్వారా నీకు కేటాయించాలి, అప్పుడే నీకు పని దొరికింది. నీకు ఉద్యోగం రావాలన్నా ఒక అధికారితో దేవుడు మాట్లాడాలి, అక్కడ ఒప్పందం అయితేనే నీ కూతురికైనా నీ కొడుకైనా ఉద్యోగం వచ్చేది. ఆయన ఆట ఉంటేనే నీ కొడుకైనా నీ కూతురికైనా పెళ్ళయ్యేది. ఆయన ఆట ఉంటేనే నీ కూతురికైనా కొడుకైనా బిడ్డలు పుట్టేది. ఇద్దరు మనుషులు కలిస్తే బిడ్డలు పుట్టడం కాదు, అది మన భ్రమది. ఆయన ఆజ్ఞ ఉండాలి. ఆయనకి క్షణం పని నీలో లోపాలు చూపించడం. కణాలే ఉంటాడు, ఫినిష్ అయిపోయా. కణాలే పిల్లలు పుడతారు, మరి అవి రావాలంటే ఒక డాక్టర్ సంప్రదించాలి. ఎల్లు పనవాడి దగ్గరికి నేనున్నా అక్కడ. చూడండి ఆయన ఎంత జ్ఞానవంతుడు. మనిషికి రిపేర్ చేయడానికి డాక్టర్లు ఏర్పరిచాడు, వస్తువులు రిపేర్ చేయడానికి మెకానిక్లు ఏర్పరిచాడు, మరి వడ్రంగి తలుపులు రిపేర్ చేయడానికి వడ్రంగి ఏర్పరిచాడు. ఒక్కొక్కరి ఒక వ్యక్తిని రిపేర్లు చేయడానికి ఇక్కడ ఉపయోగించాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా రిపేర్ ఉంది, ఆయన దగ్గర రిపేర్ ఉంది. ఏంటది? నీ మనసు మార్చాలని రిపేరు. శతవిధాలా పోరాడుతున్నాడు. ఇదిగో సేవకులారా, సేవకులు ఎన్నుకొని నేను రిపేర్ చేయాలి, నీ మనసు మార్చాలి, నీ ఆలోచన మార్చాలి, నీ ప్రవర్తన మార్చాలని ఇదిగో మాలాంటి అభ్యర్థి ద్వారా మాట్లాడుతున్నా. కానీ నువ్వు వినే విధంగా నువ్వు లేవు. ఎందుకు లేవు? నీ హృదయంలో ఖాళీ లేదు. నీ హృదయంలో ఖాళీ ఉంటే వినే మనసు నీకు వచ్చింది. నీ హృదయంలో ఏముంది? నీలో ఒక ముళ్ళ కంచి ఉంది, పాపంలో కూరుకుపోయి ఉంది హృదయంలో. కాబట్టి ఆ మాటలు, దేవుని మాటలు హృదయంలోకి వెళ్ళలేవు. వెళ్ళకపోతే దేవుని కార్యం జరగదు. అదే చెబుతున్నాను, నీ హృదయంలో ముళ్ళ కంచి తొలగించుకో. చూడండి, వ్యవసాయదారుడు వర్షాకాలం రాగానే పైరుటకి సిద్ధపడతాడు, నేలను దున్నుతాడు, రాళ్ళను ఏరేస్తాడు, కలుపును తీసేస్తాడు, అప్పుడు విత్తనాలు చల్లుతాడు. మరి కలుపు ఉండగా రాళ్ళు ఉండగా విత్తనాలు వేయచ్చుగా, వేస్తే ఎలా పండుతుంది? అది పండుతుంది కదా, పండినా కూడా సరిగా పండదు. కాబట్టి కలుపును ఏరేస్తున్నాడు ఇప్పుడు దేవుడు, తీసేస్తున్నాడు. మీలో తీసేయాలని కోరుకుంటున్నాడు, ముళ్ళ కంచెలు తీసేయాలని కోరుకున్నాడు. మీ హృదయంలో, నా హృదయంలో ముళ్ళ కంచెలు ఉన్నాయి, నా హృదయంలో రాతి బండ హృదయం ఉంది. వాటిని బద్దలు కొట్టాలని ఈ మాటలు రాత్రి కాల్సిన మనతో మాట్లాడుతున్నాడండి. ప్రేమ దేవుడు పెట్టాడు. ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన మాటలు విన్నోళ్ళు వ్యవసాయంలో ఫలింపబడుతున్నారు. చెప్తున్నాడు కదా, నువ్వెంత కష్టపడ్డా కూడా ఏం ఉపయోగం లేదయ్యా, అదృష్టం కలిసి రావాలి. మానవుడు అంటాడు కదా, ఆడు అదృష్టవంతుడండి, వాడు ధనవంతుడు అయిపోయాడు. ఆ అదృష్టం ఎలా వస్తుంది? దేవుడు అనుగ్రహం ఉండాలి. దేవుడు అనుగ్రహం ఉంటేనే అదృష్టం వస్తుంది. దేవుడు అనుగ్రహం లేకపోతే అదృష్టవంతుడు కాదు, దురదృష్టవంతుడే అవుతాడు. చాలా చక్కని మాట, చాలా విలువైన మాట దేవుడు తెలియపరిచాడు. ఈ రాత్రి కాలమున వాక్యానికి ఎంత శక్తి ఉందో, నా మాటలకు ఎంత శక్తి ఉందో ఈ వాక్యాల ద్వారా మనకు తెలియపరిచారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఎంతో మంది యూట్యూబ్ ద్వారా ఈ లైవ్ చూస్తున్నారు. నా కొడుకు కూతురు పోరాడి లైవ్ కనెక్షన్ ఇచ్చారు. ఎన్నో శ్రమపడి, ఎంత ఖర్చు పెట్టి మరి లైవ్ ఇస్తున్నారు.
వాళ్ళ జ్ఞానం దేవుడి జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు వింటున్నారు కదా, ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. మీ హృదయంలో ఏముందో మొన్న కొంచెం తొలగించుకోండి. ఆ రాత్రి పనులు భద్రపరచుకుని మీ హృదయాన్ని ఖాళీ చేసుకుని ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోండి. ఎవరైతే దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకున్నారో చాలా ధన్యులు. వాళ్ళ మనసు మారుద్ది, వాళ్ళ ఆలోచన మారుద్ది, వాళ్ళ ప్రవర్తన మారుద్ది, వాళ్ళ నడవడం మారుద్ది, వాళ్ళ చూపు మారుద్ది, అన్ని మారుతాయి. పరిశుద్ధత, పవిత్రత కేరా పట్రస్ అవుతారు. నీతి న్యాయానికి కేరా పట్రస్ అవుతారు. ప్రేమకి కేరా పట్రస్ అవుతారు. ఎప్పుడు దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకున్నందుకు, దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకుంటే కేరా, మంచికి కేరా, ప్రేమకి కేరా, ప్రతిదానికి కూడా కేరఫ్ గా ఉంటారు. దేవుడు ఆశీస్సులు పుష్కలంగా మీకుంటాయి. అదే లేఖనాలు చెబుతున్నాయి. ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథం చదవాలి. ప్రతిరోజు కూడా ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ రాత్రికాల నిద్రపోయి పొద్దున కూడా లెగవాలంటే ఆయన కృప ఉండాలి. లేకపోతే ఈ రాత్రికాలం నేను శ్మశానానికి వెళ్తాం. ఎంతమంది ఈ రాత్రి కాలమైన మరణానికి పాత్రలు అవుతారో నీకు నాకు తెలియదు, కానీ ఆయన తెలుసు. రేపొద్దు మనం ఇద్దరు లెగిచామంటే ఆయన కృపా కనికరం ఉన్నట్టే, లేదు అంటే అయిపోయింది ఆయన కృప. తీసేశాడు భూమి నుంచి. ప్రేమ దేవుని పెట్టినారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటున్నాడు దేవుని ఇక్కడ. భయభక్తులు కలిగి, భయభక్తులు ఎవరైతే జీవిస్తారో దీర్ఘాయుష్మంతులు అవుతారంటున్నాడు. దీర్ఘాయుష్మంతులు వింటున్నారా? ఈ మాటలు విన్నారుగా? ఈ మాటల ప్రకారం నీ కుటుంబాన్ని కట్టుకో. నీ భర్తకి, నీ భార్యకు, నీ బిడ్డలకి, నీ తల్లికి, నీ తండ్రికి, నీ చెల్లికి, నీ అక్కకి చెప్పు, అమ్మా ఇలా బతుకుదాం, ఇలా జీవిద్దాం, ఇలా ప్రవర్తిద్దాం, దేవుని మాట ప్రకారం నడుచుకుందాం. సొంత ఆలోచన మనకు, సొంత ప్రయత్నం మనకు, ఆయన మీద ఆధారపడదాం, ఆయన అనుకుని జీవిద్దాం. దేవుడు చెప్తున్నా లేఖనం ద్వారా, ఓరకి నేను కూర్చొని చూస్తూ ఉండరా, ఈ కార్యాలను చేస్తాను. ఓరకి కూర్చోమంటే పని చేయకుండా కాదని నువ్వేమి ఆలోచించదు. నీకు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని చేసుకుంటూ మాత్రమే వెళ్ళు. నీ విషయాలని నాకు తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో తప్పకుండా నేను తెలుస్తా. నేను అన్యాయస్తుని కాదు, లేక నేను అన్యాయస్తుని కాదు, నేను న్యాయవంతుణ్ణి. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. తప్పకుండా నీ ఆస్తి ఇస్తా, తప్పకుండా నీ ఆస్తి ఇస్తానని నాకు నొక్కి ఒక్కడిస్తున్నాడు దేవుడు. లేఖనంలో ప్రతిరోజు నేను ప్రోత్సహిస్తున్నాడు, ప్రతిరోజు ప్రోత్సహిస్తున్నాడు. ఎక్కడ నా బిడ్డ బలమైన ప్రాజెక్ట్ ఉంది, అక్కడ నేను ఒక్కనే అంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ ఎలా నెరవేర్చాలి, నా తల్లి ఎలా గడపరచాలని నా బిడ్డ భయపడుతున్నాడు ఉదయమని ప్రతిరోజు నేను ప్రోత్సహిస్తున్నాడు. భయపడద్దు మైమునా, నేనున్నాను రా. నువ్వు ఒక్కడే కాదు, నీ వెనకాల 1000 మంది ఉన్నారు రప్పించోడా. ఇప్పుడు నీ కనపడరు. ఆ ప్రాజెక్టు ప్రారంభించిన మనుషులు నీ పక్కకు వచ్చి వాలిపోతారా, నేను 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 అని దేవుడు చెప్తాడు. నీకు చెప్పడా? నాకు చెప్పినా నీకు చెప్పడా? నమ్ము దేవుణ్ణి. ఇవాళ ఏ ఆశ కలిగి ఉన్నావో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో, ఏ చిత్తాన్ని కలిగి ఉన్నావో, ఏ ఆశ కలిగి ఉన్నావో, నీ ఆశ నెరవేరాలంటే, నీ ప్రణాళిక నెరవేరాలంటే ఆయనకి అప్పచెప్పుకో. అయ్యా నా వల్ల కాదు, నేనేమి చేయలేను, నువ్వే సమర్థుడివి, నువ్వు చేస్తే నేను అనుసరిస్తా. అడిగే కొడుకుగా, అడిగే తల్లిగా, అడిగే తండ్రిగా, భర్తగా, భార్యగా, బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడే అది సఫలకృతం అవుతుంది. అయ్యి చూపిస్తాడు. పరమ తండ్రి అండి. 6 రోజుల్లో ఈ లోకాలు సృష్టించిన వాడు ఈ ప్రాజెక్టు అనకూడదు అన్నమాట. నేను సమానం చేసి చూపిస్తాడు. వెయిట్ అండ్ సీ అంటున్నాడు అంతే. అలాగే నువ్వెప్పుడు చేస్తే అప్పుడే నేను వేచి ఉంటాను. ఒకే ఒక మాట చెప్తున్నాను లాస్ట్ లో. కీర్తన 27వ అధ్యాయంలో చివరి మాట, ఒక చక్కని మాట చెప్పి ముగిస్తాను.
ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడుతాడు ఆ మాట ద్వారా. ప్రతిరోజు ఆ యొక్క అధ్యాయాన్ని పఠిస్తాను నేను ప్రతిరోజు కూడా. ఇరవై 27వ అధ్యాయం చివరి మాట ఏమన్నాడు తెలుసా? ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకో, యోగకు కనిపెట్టి ఉండమంటున్నాడు. చూసావా? ఇంకా పైకి చెప్తానండి. సజీవుల చేసుకున్న నేను యెహోవా దయను పొందుతున్నాను నమ్మకం నాకు లేనడలా నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకున్నాము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము అంటున్నాడు. ప్రతిరోజు నాకు ఈ మాట చెప్తాడు దేవుడు. ప్రతిరోజు వచ్చాయని చదువుతాను, మోకాల మీద చదువుతాను, మోకాల మీద ధైర్యం తెచ్చుకుని కనిపెట్టుకుని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోమంటున్నాడు. నా కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నాడు. నేను కనిపెట్టుకునే ఉంటా. ఎక్కడ కూడా తొందరపడే ప్రసక్తి లేదు. ఎక్కడ కూడా హెచ్చింపని నా జీవితంలో కనపడకూడదు. ఆయన ఏ స్థితి ఇచ్చినా కూడా తగ్గించుకునే బ్రతకాలని ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాను. హెచ్చింపనాలో ఉండకూడదు ఎక్కడ కూడా. ఏది చేసినా నా తండ్రి చేశాడు, ఆయనే చేశాడు ఆ కార్యం. ఆయన ఆట లేకుండా చీమ కూడా నేను కుట్టదండి, చీమ కూడా కుట్టదు. మొన్న చెన్నైలో మా కుటుంబంతో పంచుకోలేదు, వాసువాసుకొని బయటకు వచ్చాను. నా పక్కగా వెళ్ళిపోయింది తాసుబాం, పక్కగా వెళ్ళిపోయిందండి. పల్లెటూరు అది, కనీసం దాన్ని చూడని కూడా చూడు. లాస్ట్ లో చూశాను, పక్కకుండా వెళ్ళిపోతున్నా బరా. చూసారా? దేవుడు ఆట లేకుండా ఏది జరగదు. ఆపై నుంచున్నాను, అలా వెళ్ళిపోయింది అంతే. కనీసం నిలబట్టం కానీ నన్ను బెదిరించడం కానీ కూడా చేయలే. పక్కనే ఆడుకుని నెక్స్ట్ జారి లెక్కలో వెళ్ళిపోయింది. దేవుడు అంత గొప్పవాడు. ఎన్నో ప్రమాదాలు మీకు తెలుసు. నేను మంచి వయసులో ఏం చేశాను? ఇంటికి వయసులో ప్రాణాలు కాపాడండి దేవుడు. డాక్టర్ కూడా తీసేయి, వీడు అయిపోయాడు అన్నాడు. కొత్తగా నువ్వు నా కాలం పడతావు అన్నాడు. కానీ ఏమైనా సరే నీ పనులు చెయ్యి అన్నాడు. చనిపోయిన మా తండ్రి చచ్చాను, బతికిన 20 ఏళ్ల వయసులో వెళ్ళిపోవాల్సిన నేను 53 ఏళ్ళు సురక్షితంగా ఆయన అరిచేతుల్లో కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు కూడా డాక్టర్ గారు కళ ముందుకు చెరుపులు ఆయన కంటి కనబడితే నువ్వు మృత్యుంజయుడివయ్యా అంటాడు. అదేంటి సార్ అంటే, అసలు నేను నాకే నమ్మకం లేదు, డాక్టర్ నాకే నమ్మకం లేదు, కానీ నువ్వు బతికేశావు. దేవుడి కృపండి, దేవుడి కృప. మా తల్లి ప్రార్థన, దేవుడి కృప. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. మనది అనేది ఏమీ లేదు ఈ లోకంలో, ఏది లేదు, అంతా ఆయన ప్రకారమే జరుగుతుంది. జరగాలి, జరిగితేనే సజీవ లెక్కలో మనం ఉంటాం. ఈ లోకంలో విడిచిపెట్టినాక నిత్య జీవంలో మనం ఉంటామండి. ప్రేమ దేవుని పెట్టాలి. ఈ రాత్రి కాలంలో చాలా విషయాలు దేవుడు మనతో పంచుకున్నాడు. మాట్లాడింది నేను కాదు, నన్ను ఒక వస్తువుగా వాడుకున్నాడు. ఆయన మాట్లాడాడు. ఈ మాటలు ఏ ఒక్క మాట కూడా తేలిక తీసుకోవద్దు, లేఖనాల ద్వారా చూపించి మరీ మాట్లాడాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా హృదయాల్లో భద్రపరచుకోవాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం కూడా హృదయంలో భద్రపరచుకుని ఈ ప్రకారం జీవించే వారికి ఉండాలని, మీ కుటుంబాలు మీరు చక్కదిద్దుకునే వారిగా, దేవుని ఆశీస్సులు పొందేవారుగా, దేవుని దీవెనలు పొందేవారుగా మీరు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడే నాతో మాట్లాడాడు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఎంతో మంది ఈ మాటలు వినడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతో మంది ఈ యొక్క మాటలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది.
మాట్లాడి నేను అంటే సబ్స్క్రైబ్ చేయొద్దు. దేవుడే మాట్లాడి ఈ బిడ్డ ద్వారా అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఎంతో మందికి ఇది వెళ్ళింది యూట్యూబ్ ద్వారా. ఏదో ఆసక్తి నేను పని చేయట్లేదండి, ఏదో కావాలి ఏదో సాధించాలి చేయట్లేదు ఈ పని. నా తల్లికి కూలివాడిగా చేయాలనుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. ఇవన్నీ ఒకటైతే నా కోసం ప్రాణం పెట్టాడండి ఆయన. ప్రాణం పెట్టాడు. నేను చేసిన ప్రతి పాపానికి 2000 సంవత్సరాల క్రితం వెల చెల్లించాడు ఆయన. మరి అలాంటి దేవుడికి సరెండర్ అవుద్దా? ఆయన మాట వినొద్దా? నా కుటుంబంలో చాలా మంది నా బంధువులు మిత్రులు నన్ను ద్వేషించారు, ద్వేషిస్తూనే ఉన్నారు. ఐ డోంట్ కేర్. మీతో నాకు పర్లేదు. నాకు ఆకలిస్తే అన్నం పెడతావా? నా కుటుంబాన్ని పోషిస్తావా? నా తండ్రి పోషిస్తున్నాడు, నా తండ్రి కాపాడుతున్నాడు. నా తండ్రి నాకు జీవాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఆయనే ఆరాధిస్తాను. మీరు వచ్చినా రాకపోయినా, నన్ను పలకరించినా పలకరిపోయినా నేనేమి పట్టించు, నాకేం అర్థం లేదు. మానవుడే పాటిపడండి. ఆయన తోడుగా ఉంటే ఆ సంతోషం వేరు, ఆ ఆనందమే వేరు. మానవుడు నేను ఉంటాను నీకు తోడుగా మోసం చేస్తాడండి, దగా చేస్తాడు, నట్టట్టు ముంచేసి వెళ్ళిపోతాడు. అవసరమైతే నేను ఉన్నాను రా, ఎల్లు తగ్గదు పర్లేదు, నేను వస్తాను అవసరమైతే. చివరికి వాడు రాడు, ఈ తొలం తింటాడు, వాడి పక్కన చనిపోతాడు. ఎలా రాలేదే, నాకు వేరే పని తగిలింది అందుకని రాలేకపోయాను. ఈ లోపాన్ని చిన్న బలం కొట్టేస్తాడు. ఏది బలం? వచ్చాడా? రాడు. నమ్మక ద్రోహం. ఈ మనిషి నమ్మక ద్రోహం చేస్తారండి. కానీ దేవుడు నమ్మవే అలా అడ్డంగా నిలబడిపోతాడు, అడ్డంగా నిలబడిపోతాడు. అది ఆయన గొప్పతనం. నానా ఒక్క మాట పిలుపు చాలు, ఒకే మాట. ఆ మాట కానీ సరెండర్ అయిపోతాడు. ఈ లోకంలో ఏ దేవుడిని కూడా నానాన్ని సంబోధించగలమా? ఏ దేవుడిని అమ్మాని సంబోధించగలవా? ఆ అవకాశం దేవాది దేవుడు మాత్రమే ఇచ్చాడు. తండ్రి అబ్బా అంటున్నాడు. పలుకుతాడంటే పలుకుతున్నాడు. నాకు పలికినాడు, నీకు పలకడా? ఎందుకు పలకడు? పలుకుతాడు. ఆయన మనిషి కాదు, సృష్టికర్త, మనందరి ప్రాణదాత. కాబట్టి ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకొని మీ కుటుంబాలు బాగు చేసుకోవాలని, మీ కుటుంబాల్లో సంతోషం ఆనందం ఉండాలని, మీరు మంచి ఎదుగుదలలో ఉండాలని, దేవుని బిడ్డగా బతకాలని, దేవుని బిడ్డగా జీవించాలని, నీతి మార్గంలో నడవాలని, నిజాయితీగా బతకాలని, ప్రేమను పంచేవారుగా, ప్రేమను పొందేవారు ఉండాలని, మీ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా జీవించేవారు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ దేవుని బిడ్డగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. అది ఆయన దీవిస్తున్నాడు, నేను కాదు. ఈ చెయ్యి ఆయన నాది కాదు, చూపులకే నా చెయ్యి, కానీ ఆయన చెయ్యి వెనకాల ఉంది. ఆయన ఆస్వాదిస్తున్నాడు. నమ్మితే ఆయన ఆశీర్వాదం పొందుతారు, నమ్మకపోతే ఆయన ఆశీర్వాదం పొందలేదు. నమ్మాలి. ఆయన కంటికి కనిపించడు, కనిపించని కార్యాలు చేస్తాడు. అంత గొప్పవాడు ఆయన. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. చెప్పానుగా గత వీడియోలో కూడా మీకు చెప్పాను. మీ మనసుకు నచ్చితే ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడాలనుకుంటేనే దేవునికి కానుక పంపించండి. అది కూడా పరిచయ నిమిత్తమే. ఎంతో మంది నిర్భాగ్యులకు సహాయం చేయాలని ఆశ. అంతే. నాతో పాటు మీ సహాయం కూడా అందాలని ఆశ. మీరు కూడా దేవుని ఆశీస్సులు పొందాలని ఆశ. అంతకు మించి మీరిచ్చే కానుక వల్ల నేను తినాలి, దాచుకోవాలి, దోచుకోవాలని ఆలోచన మాత్రం నాకు లేదండి. అక్కర్లేదు కూడా. నన్ను పోషించేవాడు నా తండ్రి ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేజ్ దగ్గర ఇదే మాట చెప్తాను, నన్ను పోషించేవాడు నాకున్నాడు. ఎవరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. ఇస్తే తీసుకుంటా, అది కూడా దేవుని సేవకే వాడబడతాయి. ప్రతి పైసా దేవుని సేవకే వాడబడతాయి. దేవుడి సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, బలిపీఠం నిలబడి చెప్తున్నాను, ఒక్క పైసా కూడా నా సొంత ఖర్చులు నేను వాడుకోను.
ఆయన పనికే వాడతాను, ఆయన బిడ్డలకే చెందాలని. నా దేవుడు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం కూడా ఆయన బిడ్డగా చెందాలని కోరుకున్నాను. నా బిడ్డలతో, నా భార్యతో, నా కుటుంబంతో అదే చెప్తున్నాను. దేవుడు ఏది ఇచ్చినా నువ్వు తినగా మిగిలింది దేవుడి బిడ్డలకే చెందాలి. నిరుపేదకు ఎంతో మంది సాయం చేయాలి, మేలు చేయాలి, ఉపకారం చేయాలి. నా కుటుంబంలో ఎన్ని చేతులు ఉన్నాయో అన్ని చేతులు కూడా సాయం చేసే చేతులుగా ఉండాలి, మేలు చేసే చేతులుగా ఉండాలి, ఉపకారం చేసే చేతులుగా ఉండాలి. కన్నీరు దృష్టి చేతులుగా ఉండాలి. అలా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. అంతేకాని దాచుకున్నామా దోచుకున్నామా ఆలోచన నా కుటుంబంలో ఎవరిలో ఉండకూడదని నా బిడ్డల్ని, నా భార్య హెచ్చరిస్తూ ఉన్నాను ప్రతి క్షణం. వస్తా ఏం తీసుకురాలా, ఎంత తీసుకెళ్ళేది ఏమీ కూడా లేదు. కాబట్టి దేవుని దృష్టిలో మనం నేరస్తులు కాకూడదమ్మా, నేరస్తులు కాకూడదు నాన్న. నా బిడ్డకి ప్రతిరోజు చెబుతూ ఈ మాటలు చెబుతూ దేవుని బిడ్డలు పెంచుతున్నాను. నాకు అదే నా దేవుడు నాకు చెప్పాడు, నేను అదే నా బిడ్డలు చెబుతున్నా. అదే జరగాలి, జరిగేది కూడా అదే. దేనికండి దాచుకోవడం, దోచుకోవడం, దానివల్ల నష్టమే. దేవునికి దూరం అయిపోతాం, దేవునికి దగ్గర కాలే, దూరం అయిపోతాం. దేవుని ప్రేమకి దూరం అయిపోతాం. దేవునికి ప్రేమకు దూరం అయిపోయి ఏది కూడా మాకు అక్కర్లేదు. ఆయనకి దగ్గరగా ఉండేదే మాకు కావాలి, అదే మేము ఆశిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ నెంబర్ 9148428857. మీకు ఇష్టమైతేనే, మీ మనసుకు నచ్చితేనే, వెయ్యాలి అనుకుంటేనే ఫోన్ పేలో వేయాలి, లేకపోతే బలవంతం లేదు. నేనేమి కూడా బాధపడేవాడిని కాదు, ఆశించేవాడిని కాదు, బలవంతం చేసేవాడు అంతకన్నా కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, అయ్యా మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లిస్తున్నానయ్యా. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవ, స్తుతులకు పాత్రమైన మా తండ్రి, మా రాధానికి ఎగురువైన మా ప్రభు, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలను కాపాడాలని, రక్షించాలని, ఈ పాప బాధ విధించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జోదాడకుండా దివి నుండి భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లిస్తున్నాను. దేవా, ఈ రాత్రి కావాల్సిన ఎందుకు పనికిరాని బిడ్డ నిలబెట్టుకున్నావు, దీవించావు, ఆస్వాదించావు, అభిషేకించావు. నీ బిడ్డ వాటిని బుడదనగా వాడుకున్నావు. సూటిగా స్పష్టంగా నీ బిడ్డతో, నాతో, మాతో అందరితో కూడా అమూల్యమైన విషయాలు మాకు తెలియపరిచావు. ఈ మాటలు బట్టి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటానయ్యా. ఈ మైసెట్ ద్వారా ఎంతమంది విన్నారో నాకు తెలియదు, యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, దేవుని సన్నిధి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో నాకు తెలియదు. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట హృదయంలో, వాళ్ళ హృదయాలకు వెళ్ళాలని, వాళ్ళ కుటుంబాలు సర్దిద్దుకోవాలని, సరి చేసుకోవాలని, వాళ్ళ మనసు మారాలని, వాళ్ళ ఆలోచన మారాలని, వాళ్ళ ప్రవర్తన మారాలని, వాళ్ళ నడవడి మారాలని, వాళ్ళ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకాలు చూడాలని. నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తాన్ని చెల్లించాడు, నా కోసం సిలువ యాగం చేశాడు. ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా ప్రభువు. ఆయన మాట నేను వింటాను, ఆయన చెప్పిన నేను చేస్తానని ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబం నీ సన్నిధికి రావాలని, ఎక్కడ ఏ మందిరంలో కడుతున్నారో ప్రతి మందిరంలో ఇక్కిరిసిపోయే బిడ్డలు ఉండాలని, నీ సన్నిధికి రావాలని, నీ ఆశీస్సులు, నీ ఆశీర్వాదాలు పొందే బిడ్డలు ఉండాలని, నీ మాట ప్రకారము, నీ ఆలోచన ప్రకారము, నీ ప్రాణ ప్రకారము, నీ చిత్త ప్రకారం నడవాలని మనసారా కోరుకుంటున్నాను. దేవానికే స్తుతి సూత్రాలు, పరిశుద్ధానికే స్తుతి సూత్రాలు, లోకరక్షకుడా నీకే స్తుతి సూత్రాలు చెల్లిస్తున్నాను. నా కొల్లూరు గ్రామాన్ని కాపాడతామని, రక్షిస్తామని ప్రతిరోజు కుమారుని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు. అనేక వ్యాధులతో, రోగాలతో బాధపడుతున్నారు. అనేక రకాల్లో కొట్టుకుంటాడుతున్న కుటుంబాలు ఉన్నాయి. మోడైపోయిన జీవితాలు ఉన్నాయి, చల్లా చెదిరిపోయిన కుటుంబాలు ఉన్నాయి. నువ్వు తప్ప ఎవరు కాపాడతారు, నువ్వు తప్ప ఎవరు రక్షిస్తారు, నువ్వు తప్ప ఎవరు ఆదరిస్తారు.
వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ ఆలోచన మార్చండి, వాళ్ళ ప్రవర్తన మార్చండి, వాళ్ళ నడవడి మార్చండి. నీ పరిశుద్ధతను వాళ్ళు కడిగివేయండి, పరిశుద్ధతను నింపండి, రక్షణ భాషను ధరించి నీ బిడ్డగా అంగీకరించి నీ సన్నిధిలో నిలబెట్టండి. దీవించి ఆస్వాదించండి. నీ నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వారసుగా చేయమని ప్రతిరోజు నీతో మొరపెట్టుకుంటున్నాను. తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తున్నామని, ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని వాళ్ళ మనసు మారుస్తున్నామని, వాళ్ళ ఆలోచన మారుస్తున్నామని, వాళ్ళ ప్రవర్తన నడవడి మారుస్తున్నామని నమ్ముతున్నానయ్యా. నీ మాటలు వినలేదు అంటే అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నా నీ మాటలు వినలేదు అంటే వాళ్ళ కర్మ కాలిపోయినట్టే. ఆఖరి క్షణం వరకు నేను వేచి ఉంటానన్నావు కదా, ఆఖరి క్షణం వరకు వేచి ఉంటూనే ఎదురు చూస్తూనే ఉండే తండ్రిగా ఉన్నావు. ఆఖరి క్షణమైనా సరే వాళ్ళు మనసు మార్చుకునే వైపు తిరగలిగితే వాళ్ళ అదృష్టవంతులే. అక్కడ దాకా బిడ్డలు వెళ్ళకూడదని కోరుకున్నాను. త్వరలోనే నీ మనసు వాళ్ళ మనసు మార్చుకుని, వాళ్ళ ఆలోచన మార్చుకుని, వాళ్ళ ప్రవర్తన మార్చుకుని, వాళ్ళ నడువు మార్చుకుని, నా దేవత దేవుడు, నా సృష్టికర్త, నా ప్రాణదాత నాతో మాట్లాడుతున్నాడు. నీ మనసు మార్చుకోరా, నీ ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడ మార్చుకో, నా వైపు తిరుగు అని నా తండ్రి అడుగుతున్నాడు కదా. ఎందుకు నా తండ్రి మాట నేను వినకూడదు, ఎందుకు నా తండ్రి ప్రకారం నేను నడవకూడదు అనే ఆలోచన వాళ్ళు రావాలని మనసారా కోరుకుంటున్నాను. నీ వైపు చూసేవారిగా ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ ఉండాలని కోరుకున్నాను. నీ రాకడ సమయానికి ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని సిద్ధపరిచి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేసే భాగ్యాన్ని కుమారుడికి అనుగ్రహించమని యేసుక్రీస్తు అడుగుతున్నాను. నా కొల్లూరు గ్రామంలో నీ మందిరం మీదగానే ఎంతో మంది అనేకంగా చెడుల వాటికి, చెడు వ్యసనాలకి, చెడుల బానిసలైపోయారు. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి ప్రభా. ఆ కుటుంబాలు కాపాడు ప్రభా. ఆ బిడ్డల మనసు మార్చు, ఆ బిడ్డల ఆలోచన మార్చు, ఆ బిడ్డల ప్రవర్తన మార్చు, ఆ బిడ్డల నడవడి మార్చు. ప్రతి బిడ్డలో నీ మాటలు వాళ్ళ చెవులు పడేయమని కోరుకున్నాను. ప్రతి కుటుంబం మారు మనసు పొందాలని కోరుకున్నాను. ప్రతి బిడ్డ కూడా నీ వైపు తిరిగే వరకున్నాను. చెడు మార్గాల నుంచి, చెడు ఆలోచన నుంచి, చెడు ప్రవర్తన, చెడు వ్యసనాల నుంచి విడిపించబడాలని కోరుకున్నాను. పాపాన్ని వెంటతో చూడాలని కోరుకున్నానయ్యా. పాపాన్ని విసర్జించుకోవాలని కోరుకున్నాను. నీ బిడ్డలందరూ నీ సొంతం కావాలని కోరుకున్నాను. వాళ్ళ మనసులోకి నీ మాటలు వెళ్ళాలని కోరుకున్నాను. హృదయాల్లోకి నీ మాటలు వెళ్ళాలని కోరుకున్నాను. వాళ్ళ మనసులు మార్చుకోవాలని, వాళ్ళ ఆలోచన మారాలని కోరుకున్నాను. నిత్యం ముమ్మారిని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. మోకాల మీద ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తున్నాను నమ్ముతున్నాను. చెదిరిపోయిన కుటుంబాలు కడుతున్నామని నమ్ముతున్నాను. చెడు మార్గాల్లో, చెడు ఆలోచనలో, చెడు ప్రవర్తన, చెడు వ్యసనాలకి బానిసల మీద బిడ్డలు బాగు చేస్తున్నాను నమ్ముతున్నాను. ఆ కుటుంబాన్ని నిలబెడుతున్నాను నమ్ముతున్నాను. మోడైపోయిన జీవితాన్ని చిగురింపజేస్తున్నావు నమ్ముతున్నాను అయ్యా. నీకు అసాధ్యమైన ఏమీ లేదు. ఎవరిని ఎక్కడ ఏది నొక్కాలో నొక్కితే తప్పకుండా నీ దగ్గరికి వస్తారు. కానీ అక్కడ దాకా నేను వెళ్ళకూడదు, ఎక్కడ ఉన్న బిడ్డలు కష్టపరచకూడదని నీ ఆశ నెరవేరాలని కోరుకున్నాను. ఏ బిడ్డకి, ఏ కుటుంబానికి ఎలాంటి హాని జరగకూడదనే కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం సంతోషంగా, ఆనందంగా బ్రతకాలని కోరుకున్నాను. జీవించాలని కోరుకున్నాను. ఎక్కడ కళ్ళు వస్తే నిత్య జీవులో ఉండాలని కోరుకున్నాను. నా కుటుంబాన్ని కాపాడిన వాడివి, నా కుటుంబాన్ని రక్షించిన వాడివి, నా మనసు మార్చిన వాడివి, నా ఆలోచన మార్చిన వాడివి, నా ప్రవర్తన మార్చిన వాడివి, నా నడవడి మార్చిన వాడివి. నీ బిడ్డల మనసు కూడా మార్చమని కోరుకున్నాను. నీ బిడ్డల కుటుంబాన్ని కూడా కాపాడమని కోరుకున్నాను, రక్షించమని కోరుకున్నాను. తప్పకుండా నా ప్రార్థన ఆలకించే దేవుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నీ బిడ్డలు కాపాడుతామని, రక్షిస్తామని, పట్టలేని ఆత్మని ఈ సంఘం నిలబెడతామని నమ్ముతున్నాను. నూతన సంఘాన్ని కట్టబోతున్నా నమ్ముతున్నాను. ఈ సంఘంతోనే నూతన మందిరంలోకి అడుగు పెట్టే భాగ్యాన్ని ప్రేమిస్తున్నావు నమ్ముతున్నాను. నువ్వు వేచి ఉంది ఎందుకే నమ్ముతున్నాను. ఇదిగో ఇక్కడ సంఘం కట్టినాకే అక్కడ మందిరం ప్రారంభించాలని ఆశపడుతున్నావు నమ్ముతున్నాను. ఎక్కడ కూడా నా బిడ్డ అవమానపడకూడదు, హేళన పడకూడదని నువ్వు చేస్తున్న కార్యాలు. నువ్వెందుకు లేట్ చేస్తున్నావు అంటే అదే కారణం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా బిడ్డ నేను దీవించాను, ఆస్వాదించాను. ఎక్కడ కూడా నా బిడ్డ తొందరపడతలేదు. కాబట్టి ఇక్కడ సంఘాన్ని కట్టినాకే, ఆత్మతో నింపినాకే ఆ మందిర పునర్నిర్మాణం జరగాలని కోరుకుంటున్నావు. అదే జరిగించమని యేసుక్రీస్తు అడుగుతున్నాను. 27వ కీర్తన ద్వారా మాట్లాడుతున్నావు. ఆఖరి క్షణం వరకు వేచి ఉంటాను ప్రభా. నీ పాదర్శత వేచినే ఉంటాను. ఈ హృదయాన్ని బలంగానే ఉంచుకుంటాను. నీ ఆశ నెరవేర్చే వరకు, నా కోరిక తీర్చే వరకు నీ పాదర్శత విడిచిపెట్టే ప్రసక్తి లేదు. నా ప్రాణం నీ పాదర్శత వదిలేస్తాను. నీ సన్నిధిలోనే ఇదిగో ఈ వాక్యం చదువుతూ, నీ మాటలు చదువుతున్నాగానే వదిలేయాలని కోరుకుంటున్నాను. సంతోషంగా, ఆనందంగా నీ సన్నిధికి రావాలని కోరుకుంటున్నాను. ఆనాడు దావీదు ఏం కోరుకున్నాడో అదే నేను ఈరోజు నేను కోరుకుంటున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంలో
నా తండ్రి ఆరాధించు. ఇదే 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 నా తండ్రి చేసిన ఏ మేలు మరొకము అని ఆనాడు దావీదు చెప్పాడు. ఈనాడు నేనదే నా మనసులో అదే ఉంది, అదే చెప్తున్నాను. నువ్వు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే ప్రసక్తి లేదు. అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించవచ్చు. ఈ జన్మ సాధన చేస్తున్న అవకాశాన్ని నీ రుణం తెచ్చుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రలో నా కుటుంబాన్ని సన్నిధిలో వాడుకోమని కోరుకుంటున్నాను. నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చావు. మాకు కావాల్సింది ఈ లోకానికి దాసులుగా బతకడం కాదు ప్రభు. ఈ లోకానికి దాసులుగా బతకడం మాకు ఇష్టం లేదు. ఏ తండ్రి అయినా ఏ సేవకుడు ఏం కోరుకుంటాడు? నా బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలి, ఇంకా బాగా డబ్బులు సంపాదించాలని కోరుకుంటారు. కానీ నేనైతే అది కోరుకుంటున్నాను. నా బిడ్డలు లోకానికి దాసులుగా బతకూడదు, నా తండ్రికి దాసులుగా బతకాలి. అందుకే నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. మా కుటుంబం ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నా తండ్రి కాపాడుకున్నాడు. కాబట్టి మా తండ్రి మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మేము బలపరచాలని, నెరవేర్చాలని నీ బిడ్డగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా. ఎప్పుడు నా బిడ్డకు విడుదలిస్తావా? ఎప్పుడు నీ పనులు ప్రారంభిస్తావా? ఎప్పుడు నా బిడ్డలు, నా భార్య అందరూ కలిసి నీ పనుల్లో పాల్గొనాలా? ఎప్పుడు నీ సంఘాన్ని కడతావా? ఎప్పుడు ఆపుపోయి సంఘాన్ని నిలబెడతావా? ఎప్పుడు నీ పని ప్రారంభిస్తావా అని ఆశతో ఎదురు చూసే బిడ్డలుగా ఉంటాం. ఎంత కాలమైన ఎదురు చూసే బిడ్డలుగానే ఉంటాం. ఎక్కడ కూడా నీరసంగా ఉండేది లేదు. ప్రతిరోజు సంతోషంగా, ఆనందంగా ఎదురు చూసే బిడ్డలుగానే ఉంటాం. ఎందుకంటే నమ్మదగిన దేవుడు, సర్వ సృష్టికర్తవి, మా కోసం ప్రాణం పెట్టే తండ్రివి. నేను కోరుకున్న నీ దృష్టిలో ఆఫ్టర్ ఆల్, నీ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ అనొచ్చలేదు తెలియదు ఆ మాట. అలాంటిది అది నీ పని కదయ్యా, నా పని కాదు. నీ పని కోసం అడుగుతున్నాను. నా సంతోషం కోసం, నా కోసం నేను అడగలేదు. ఏది కూడా, ఏది అడగను కూడా. నాకు నువ్వే ఒక సంతోషం. నువ్వు ఉంటేనే నాకు సంతోషం అయ్యా. ఈ లోపల ఏదున్నా కూడా నాకు సంతోషం లేదు. ఒకప్పుడు డబ్బు ఉంటే సంతోషపడ్డాను, కానీ ఈ రోజున ఆ డబ్బు ఉన్నా కూడా నాకు నువ్వంటేనే సంతోషం. ఆ డబ్బు మీద అసలు వ్యామోహమే లేదు. చంపేశావు నాకు లేదు. ఒకప్పుడు ప్రసాద్ అయితే ఎగిరిగిరి ఎగిరిగి పడేవాడు, కానీ ఈ రోజున అణిగి మణిగి ఉన్నాడంటే నువ్వు నాలో ఉండబట్టే, నువ్వు నాలో ఉండబట్టే, నీ మాట నేను వినబట్టే అణిగి మణిగి ఉన్నాను. ఇప్పుడు కాదు, నా కంఠంలో ప్రాణంతో అణిగే ఉంటాను. నేను నీ పాదాలు చెప్తే ఉంటాను. అంత మించి నాకు వేరేదేమి నాకు అక్కర్లేదు. నా బిడ్డలకి అదే చెప్తున్నాను, నా భార్యకి అదే చెప్తున్నాను, నాకు రాబోయే కోడలికి అల్లుడు కూడా అదే చెప్తాను. వాళ్ళ పెళ్లిళ్ళు కూడా నిశ్చితంగా అప్పు చెప్పుకున్నాను. నేను ఎవరిని కూడా వీళ్ళు నా బిడ్డకి కోడలు చూడండి, నా కూతురికి అల్లుడు చూడండి అడిగే ప్రసక్తి లేదు. నువ్వు కోరుకునే బిడ్డ, నీకు ఇష్టమైన బిడ్డలే నా బిడ్డకి భాగస్వాములుగా రావాలి. ఆ బిడ్డలు కలిసి నీ సన్నిధిలో ఒక్కొక్కరికి పాత్రలో వాడబడాలి. నా కోడలు, నా కొడుకు, నా అల్లుడు, నా కూతురు కలిసి నేను ఆరాధిస్తుంటే చూసి సంతోషపడాలని ఆశపడుతున్నాను. అంతేగాని నా కొడుకు ఉద్యోగం చేయాలి, నా కోడలు ఉద్యోగం చేయాలి, నా కూతురు ఉద్యోగం చేయాలి, నా అల్లుడు ఉద్యోగం చేయాలి, బాగా దండిగా సబ్బులు సంపాదించాలి, ఈ ఆశ వాటికి రాదు, రాకూడదు కూడా. నీ సన్నిధిలో గడపాలంటే, నీ మాట ప్రకారం ఎవరికి నడవాలంటే ఆ ప్రకారం నడిపించమని యేసుక్రీస్తుని అడుగుతున్నాను. నా కొల్లూరు గ్రామాన్ని ఈ రాత్రి కాదు నీ చేతులకు అప్పచెప్పుకున్నాను. నా రాష్ట్రంలో ప్రతిబిడ్డని ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పచెప్పుకున్నాను. నా భారతదేశంలో ప్రతిబిడ్డని ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పచెప్పుకున్నాను. ఎంతమంది నీ పాదాల చెంతకు వస్తున్నారు, నీ మందిరానికి వస్తున్నారో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పచెప్పుకున్నాను. ఏ బిడ్డలు ఏ కోరి, ఏ కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, ఏ వ్యాధితో, రోగాలతో ఎక్కడ నీ పాదాల చెంతకు వస్తున్నారో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని చేతికి అప్పచెప్పుకున్నాను. ఎంతో మంది వికలాంగులుగా బ్రతుకుతున్నారు, ఆ బిడ్డలందరినీ చేతికి అప్పచెప్పుకున్నారు. ఎంతో మంది అనాథలుగా బ్రతుకుతున్నారు, తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి, సర్వస్వాన్ని కోల్పోయి ఏడుస్తున్న ఆ బిడ్డల్ని చేతికి అప్పచెప్పుకున్నారు.
అపొందుకుని పసివాళ్ళు రోడ్డు మీద అడుగుతుంటూ బ్రతుకుతున్నారయ్యా. చిత్తుగా తల్లి జీవిస్తున్నారు. తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తెలియదు. దుర్భరమైన జీవితం జీవిస్తున్న ఆ బిడ్డలని చేతికి అప్పచెప్తున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు కష్టపడి కనీ పెంచి పెద్ద చేసి ప్రయోజనం చేస్తే ఆ బిడ్డల తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తల్లిదండ్రుల చేతికి అప్పచెప్తున్నారు. ఆ బిడ్డల మనసు మార్చమని ఆ బిడ్డల వాడి చేతికి అప్పచెప్తున్నారు. ఆ కుటుంబాన్ని నిలబెట్టమని కోరుకుంటున్నారు. ఈ లోకంలో ఎంతో మంది సంఘాలు ఏర్పాటు చేశాం, ఎంతో మంది సేవకులు అనుకున్నాం, ఎన్నో మందిరాలు కట్టించాం. ప్రతి మందిరాన్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి సంఘ కాపరిని చేతులకు అప్పచెప్పుకున్నారు. ఇవన్నీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకున్నానయ్యా. నీ మాట, నీ ఆలోచన, నీ పిల్లల చిత్తాన్ని మా అందరి చిత్తులు నెరవేర్చి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ఇవన్నీ కూడా మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు ఈ భూమి ఎందుకు కూడా నెరవేరు గాక. నేడు మా అనుగ్రహారం మాకు ప్రసాదించుతుంది. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించు, మమ్మల్ని శోధనలోకి తప్పించుతారు. రాజ్యము, బలము, మహిమయు, శక్తి నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకైక సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు, నీ సేవ చేస్తున్న ప్రతి సేవకునికి, నీ సేవకురాలకి, నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా కుటుంబానికి, దేవుడి సన్నిధికి, నా దేశంలో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా రాష్ట్రంలో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా కొల్లు గ్రామంలో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా దేవుడి సన్నిధి ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా స్నేహితుల కుటుంబాలకి, నా బంధువుల కుటుంబాలకి, నా ఆత్మల కుటుంబానికి, నా బిడ్డలు పనిచేస్తున్న కంపెనీలో తోటి బిడ్డలందరికీ కూడా, కంపెనీ యాజమాన్యాలకి అందరికీ కూడా సదాకాలం తోడివ్వండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా అందరి జీవితంలో మా తండ్రి జరిపించును గాక. కొల్లూరు గ్రామంలో బిడ్డ కుటుంబం నీ రాకడాన్ని సిద్ధపరిచి నీ చేతులకు అప్పచెప్పే భాగ్యాన్ని కుమారుడికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం మా అందరికీ నా తండ్రి దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలతో జరిపించును గాక. మీ మనసులు, మీ ఆలోచనలు, మీ ప్రవర్తనలు, మీ నడవడి, మీ చూపు, మీ నడవడి అన్ని కూడా మార్చి దేవుడికి అనుకూలంగా మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికీ నా వందనాలు. అందరికీ నా వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వినారుగా చక్కని మాటలు. ఈ మాటలు మాట్లాడేది మాత్రం నేను కాదు, నా దేవుడే, నాలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో కూడా మాట్లాడాడు. మిమ్మల్ని కాపాడాలని, మిమ్మల్ని రక్షించాలని, మీ కుటుంబాన్ని బాగు చేయాలని ప్రతి ఒక్కరు కూడా మరలా చెప్తున్నారు. దేవుని సన్నిధి యూట్యూబ్ లో ఉంది. సెల్ ఫోన్ లో దేవుని సన్నిధి కొట్టండి, వచ్చింది. దేవుని మాటలు మీకు వినిపిస్తుంది. నన్ను చూడబాకండి, దేవుని మాటలు వినండి. నన్ను మరుగుపరచండి, దేవుని మాటలు మాత్రమే ఆలకించండి. ఆయనే మాట్లాడాడు, ఆయనే మీకు తెలియపరిచాడు. నేను నీలాంటి మానవుడిని, దయచేసి నన్ను మాటి మరుగుపరచండి, దేవుని మహిమపరచండి. దేవుని సన్నిధి సెల్ ఫోన్ లో కొట్టండి, వస్తుంది. తప్పకుండా ప్రతి ప్రసంగాన్ని, ప్రతి మాటని మీరు విని మీ హృదయాలు కట్టుకోవాలని, మీ కుటుంబాలు కట్టుకోవాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి దేవుని బిడ్డగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నాను నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.